गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पतान शृण्वन्नोतिभिः सीदसादनं प्रणो देवी सरस्वती वाजयेर्वाजनीवती धीनामवित्रयवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् विश्वं दर्पण दृश्यमान नगरी तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया साक्षात् कुरुते प्रबोध समये स्वात्मानमेवाद्वयम् तस्मै श्री गुरुमूर्तये नमः इदं श्री दक्षिणामूर्तये हरिः ओम् सकल देवतातीत स्वरूपुలు భగవాన్ శ్రీ 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 సత్యసాయిబాబా వారి పాదపద్మములకు శతకోటి నమస్కారాలు తెలియజేసుకుంటూ అట్లాగే సత్సంగంలో పాల్గొనేటువంటి ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొనే శ్రోతలందరికీ సాయిరాం చెప్పుకుంటూ ఈరోజు సత్సంగాన్ని ప్రారంభిస్తాం. మనకు ఈ యోగ వాసిష్టంలో నిర్వాణ ప్రకరణలో ఆఖరి నిర్వాణ ప్రకరణలో రాముల వారికి వశిష్ఠ మహర్షికి చాలా సంవాదం జరుగుతుంది. జగత్పరమైనటువంటి విశేషాలేంటి, బ్రహ్మపరమైనటువంటి విశేషాలేంటి, ఆత్మపరమైనటువంటి విశేషాలేంటి, దృశ్యపరమైనటువంటి విశేషాలేంటి, దృశ్యము సత్తా అసత్తా, దృశ్య జగత్పరమైనటువంటి విషయాలు ఆత్మ జీవంతో సంభోగమైనప్పుడు ఏర్పడే అనుభవాల యొక్క విశేషాలేంటి, ఏది సత్యం ఏది అసత్యము, తర్వాత సృష్టి ఆది అందు ఏమున్నాయి, సృష్టి మధ్యలో ఏముంది, సృష్టి అంతం ఉన్నది ఏమున్నది, సృష్టి ఆది సృష్టి ప్రళయం అంటే ఏంటి, యాక్చువల్గా అవి ఏ రకంగా ఈ సృష్టి యొక్క అంకురార్పణలో కానీ లేకుంటే ఈ ప్రళయంలో కానీ వాటి యొక్క ప్రభావం ఎంతవరకు ఉంటుంది, అది ఏ రకంగా మనకు దృశ్య రూపంగా అనుభవంలోకి వస్తుంది. తర్వాత ఈ ఎవరైతే ఈ ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకున్నాడో అతని యొక్క ఆ ముముక్షువు ఎప్పుడైతే జీవన్ముక్తుడు అవుతాడో, ముముక్షువు అంటే ఆ సాధన చేకూరాలనేటువంటి తపనతో సాధన చేసి ఆత్మజ్ఞాన సాధన ద్వారా సాధన సంపాదించుకున్నప్పుడు లక్ష్యాన్ని చేరినప్పుడు అతని యొక్క లక్షణాలు ఏ రకంగా ఉంటాయి, ఆ జీవన్ముక్తుల లక్షణాలు. అట్లాగే జీవన్ముక్తులకి విధేయముక్తులకి ఏ రకమైన భావనలో, అంటే విధేయముక్తులకు ప్రాణం ఉండదు కదా, భావనలో ఏ రకమైన భావనలు ఉంటాయి. తర్వాత ఇది ఏంటి, ఇది యాక్చువల్గా బ్రహ్మం అని అంటారు కదా, బ్రహ్మం ఏ రకంగా, బ్రహ్మంలో ఏమంత చమత్కారంగా ఏ రకంగా అనిపిస్తుంది, ఆ బ్రహ్మం యొక్క చమత్కారం ద్వారా ఈ జగత్తు తర్వాత ఎదురత జగత్తులో ఉన్నటువంటి వస్తు సముదాయము భావాలు అనేక జీవుల్లో అనేక ఉద్భవించే అనేక భావాలు ఏ రకంగా ఈ బ్రహ్మంలో ఏ రకంగా అయితే పరిణామాలు జరుగుతాయో అదే రకంగా జీవుల్లో కూడా, దృష్టిలో కూడా, ఆలోచనలో కూడా అనుభవపూర్వకంగా అతనిలో ఏ రకంగా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి విషయాలని వశిష్ఠ మహర్షి రాముల వారికి అనేక విధాలుగా చెప్తూ ఉన్నాడు. అలాగే ఈ జాగ్రత్త స్వప్న సుషుప్త వ్యవస్థలో ఏదైతే జీవుడు అనుభవంలోకి తెచ్చుకున్నాడో ఈ జాగ్రత్త స్వప్న సుషుప్త వ్యవస్థలో ఏ రకంగా జీవుడు పరిణామ దశలో అవి ఈ వాస్తవానికి ఏ రకమైన అనుభవాలు ఇస్తున్నాయి, ఆ అనుభవాలు ఎంతవరకు సత్యము, వాటి అనుభవాలు వెనుకున్నటువంటి సత్యం ఏ రకంగా దాగి ఉన్నది, ఆ సత్యాన్ని ఏ రకంగా గమనించాలా అనే విషయాలు కూడా బయటికి తీసుకొని వస్తున్నాడు వశిష్ఠ మహర్షి రాముల వారికి. అంటే రాముల వారు అనేక కోణాల్లో వశిష్ఠ మహర్షిని ప్రశ్నిస్తున్నాడు. ఒకవేళ వశిష్ఠ మహర్షి మొట్టమొదటి నివృత్తి చేసినా దానికి సమాధానం అంటే ప్రజల యొక్క ఆలోచన ఏ రకంగా, తత్వ జ్ఞానులు కాని వారి యొక్క ఆలోచన ఏ రకంగా ఉంటుంది, అజ్ఞానుల యొక్క ఆలోచన ఏ రకంగా ఉంటుంది, వారిని అజ్ఞానం నుంచి ప్రజ్ఞానంలో సుజ్ఞానులుగా మార్చడానికి ఏ రకమైనటువంటి ఆలోచన పరిణితిని వాళ్ళు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో అనేక ప్రశ్నలు వేసుకుంటూ వస్తూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో రాముల వారు ఆ రకంగా ఆ సంభాషణ ఇప్పుడు జరుగుతుంది, దాన్ని మనం డిస్కస్ చేసుకుంటున్నాం. అట్లాగే ఈ జీవన్ముక్తుడు ఇంకా జీవితం ఉంది కదా అతనిలో, ప్రపంచంలో అతను ఏ రకంగా తదుపరి జీవితాన్ని ఏ రకంగా గడుపుతాడు, అతను ఏది అతను సాధన జగత్తులో వ్యవహార సంబంధంగా అతను గడపాలి కదా, అతను ఏ రకమైన జీవనాన్ని అవలంబిస్తాడు, అతని సత్యగతులు ఏ రకంగా ఉంటాయి అనేది కూడా ఇక్కడ సూక్ష్మంగా వర్ణిస్తాడు వశిష్ఠ మహర్షి. కాబట్టి ఆ విషయాలు ఈరోజు మనం డిస్కస్ చేసుకుంటాం. ఫస్ట్ మనం అయా జగత్తు ఉద్భవించింది అంటున్నాం కదా, ఎక్కడ ఎలా వచ్చింది జగత్తు అంటే ఉద్దేశపూర్వకంగా వచ్చిందా, లేదా పరిణామ దృశ్యంతో వచ్చిందా, లేదా దానంతకు అదే వచ్చిందా, అంటే బుద్ధిపూర్వకంగా దీని జగత్తును ఎవరైనా సృష్టించారా, జగత్ భావనని సృష్టి పరంపరలో ఒకటి భావన అనేది ఏర్పడిందా, స్వతహాగా ఏర్పడిందా, న్యాచురల్ ఏర్పడిందా అనే దాన్ని ఆలోచిస్తున్నాడు. అంటే ఈ పరిణామం ఉన్న కదా, అంటే మనకి డౌట్ ఎందుకు వస్తుందంటే
జాగ్రత్తలో జగత్ ఉంది, జగత్తులో జాగ్రత్త స్వప్న ఇవన్నీ మన అనుభవంలోకి వస్తాము. జగత్తే లేదా నిత్య బ్రాహ్మం అంటావు నువ్వు. కాబట్టి ఎలా స్వామి అంటే దాని గురించి చెప్తున్నాడు. అంటే సృష్టి ఆది యందు జగత్తు లేదు, సమస్తము బ్రహ్మమే. అప్పుడు బ్రహ్మం ఏర్పడిన తర్వాత ఒక జగత్ అనేది ఏర్పడింది. ఎలా ఏర్పడింది? అబుద్ధిపూర్వకంగా ఏర్పడింది. ఏ రకంగా అయితే సమిష్టి స్వరూపుడైనటువంటి ఆ హిరణ్య గర్భుడు తన తన చిత్రం అంటే తన యొక్క ఏదైతే జగత్తును సృష్టించాడో ఒక సృష్టి చేశాడో ఆ రకంగా తనకు ప్రతిబింబంగా ఈ సృష్టిలో ఏ రకంగా జీవుడు జన్మ తదితర వృత్తులు సాగిస్తాడనే భావన కలిగి అది తెలుసుకోవాలనే ఒక విచిత్రమైన ఆలోచన వచ్చి ఆ రకంగా అది సమిష్టి రూపంగా ఈ జగత్తు ఇతరత్ర ఏర్పడడం జరిగింది. అంటే బుద్ధిపూర్వకంగా అబుద్ధిపూర్వకంగా ఈ జగత్తు ఏర్పడింది. ఒకసారి అబుద్ధిపూర్వకంగా జగత్తు ఏర్పడిన తర్వాత జగత్తులో ఏదైతే విశేషాలు ఉన్నాయో వస్తు సముదాయం కానీ, జీవ సముదాయం కానీ, లేదా ఈ పర్యావరణ సముదాయం కానీ, ఇవన్నీ తర్వాత బుద్ధిపూర్వకంగా అవుతాయి. ఎప్పుడైతే అబుద్ధిపూర్వకంగా నువ్వు జగత్తు యొక్క అనుభవాన్ని తెచ్చుకుంటావో సమిష్టి చైతన్యంలో, అప్పుడు బుద్ధిపూర్వకంగా అది ఒక స్టేజ్ అయిన తర్వాత బుద్ధిపూర్వకంగా దానిలోని విశేషాలు ఏవైతే ఉన్నాయో ఉద్భవించడం జరుగుతుంది. అదే రకంగా జీవుడికి కూడా అనుభవాలు వస్తున్నాయని చెప్పి విషయాన్ని చెప్పుకుంటూ వస్తాడు. ఇది ఎలా అంటే ఉపమానం చెప్తాడు వశిష్ఠ మహర్షి. అయ్యా, ఒక వృక్షం ఉద్భవించింది. వృక్షంకి ఏముంది? ఆకులున్నాయి, కాడలున్నాయి, రెమ్మలున్నాయి, పూలున్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ మొట్టమొదట మనం అంకురం ద్వారా మొలకెత్తి వెళ్ళినప్పుడు ఇవన్నీ లేవు. తర్వాత వృక్షం ఎదిగిన తర్వాత ఇవన్నీ ఏర్పడతాయి. అంటే మొట్టమొదట మనకి ఏం లేదు, ఇవి వస్తాయి అని ఏం లేదు. అది అబుద్ధిపూర్వకంగా ఇవన్నీ వచ్చాయి. కానీ ఒకటి గుర్తుంచుకో, ఏదైనా వృక్షానికన్నా మనము కొమ్మ, రెమ్మ, పువ్వు, పసుపు, పత్రము, పొలం ఏమంటారు, పండు అంటున్నాం కానీ, కాయ అంటున్నాం కానీ వీటికి వృక్షం కన్నా వేరే ఏముంది రామా? కాదు. కాబట్టి సమస్తం వృక్షమే. అట్లాగే ఈ బ్రహ్మం ఏ రకంగా అయితే ఒకానొక అంటే సమిష్టి స్వరూపుడు ఏంటి హిరణ్యగర్భుడు ఏ రకంగా ఒక భావనచే తన సృష్టి యొక్క చమత్కారాన్ని దర్శించాలని ఉద్దేశం ఎప్పుడైతే ఉందో ఈ జగత్ ఏర్పడిందయ్యా. జగత్తు కూడా బ్రహ్మంలోనే ఏర్పడింది. కానీ జగత్ బ్రహ్మంలో ఏర్పడినా మొత్తము బ్రహ్మమే. జగత్ అనేది సపరేట్ ఉనికి లేదు, బ్రహ్మంలోనే జగత్తు ఉంది అనే పాఠ్యాంశాన్ని మనం బోధించడానికి ఈ రకమైన ఉద్దేశాలు చెప్తున్నాం. అట్లాగే సముద్రంలో ఒక తరంగం ఏర్పడింది ఎక్కడో చోట. తరంగం ఏర్పడి అది అలా 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 వస్తుంది. అంటే తరంగాన్ని మనం సముద్రంలో చూస్తామా? సముద్రంలో తరంగాన్ని చూస్తామా? సముద్రంలో తరంగాన్ని చూస్తాం కదా. అట్లాగే తరంగం ఎప్పుడు ఉద్భవించినా, ఎప్పుడు పయనించినా, ఎప్పుడు దాంట్లో క్షీణించినా మరి సముద్రమే ఆలోచిస్తాం. అట్లాగే ఈ జగత్తు కూడా బ్రహ్మంలో ఏదో ఒక ఉద్భవించింది. అది ఎందుకు కారణం అంటే చెప్పలేము. దానికి కారణకార్య విశేషాలు చెప్పని కాదు, ఎందుకంటే అది వచ్చింది అంతే న్యాచురల్ గా. వృక్షానికి కారణం ఏం చెప్తావు నువ్వు? కమ్మలు రెమ్మలు వచ్చినాయంటే, సముద్రంలో తరంగాలు వచ్చినాయంటే ఏం కారణం చెప్తావు? చెప్పలేవు. అలాగే ఇక్కడ కూడా ఈ బ్రహ్మలో జగత్తు పైన ఏర్పడింది. అంటే ఓ గోడపై మన శిల్పాన్ని చెక్కితే శిల్పం అనేది ఎక్కడుందో గోడలో ఉంది కదా. శిల్పం కూడా గోడనే కదా. ఆ కొయ్య కానీ గోడ కానీ శిల్పమే కదా. కాబట్టి గోడనే కదా. కాబట్టి ఇట్లా కూడా ఇక ఈ రకంగా మనకు ఏర్పడుతుంది రామ. కాబట్టి ఇది సమస్త సృష్టి రూపులకు ఇద్దరు. కాబట్టి తర్వాత పేర్లు వస్తాయి. ఇది నది అని, ఇది సముద్రం అని, ఇది వృక్షం అని, ఇది సంసారం అని, ఇది జీవుడు అని ఈ రకంగా వస్తుంది. అంటే సమస్తము చిదాకాశ రూపముగా ఆత్మయే ఈ వెస్ట్ జీవుని వలె ఇవన్నీ కల్పించుకొని ఏర్పడుతుంది. అంటే బ్రహ్మం యొక్క అంశ ఆత్మ కాబట్టి ఆత్మ ద్వారానే, ఆత్మ దర్శనం ద్వారా ఈ జగత్తు దర్శనం అవుతుంది. జగత్ అనేది లేదయ్యా, బ్రహ్మమే అని చెప్తున్నాడు. కాబట్టి అది ఒక పాయింట్ క్లియర్ చేస్తాడు. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఏం చెప్పదలుచుకున్నా అంటే, నీకేదైతే జగత్తుగా నీకు అనుభవపూర్వకమైందో మొదట లేదు రామా, ఇది లేదు. తర్వాత ఆ హిరణ్య గర్భుడు ఎప్పుడైతే సమిష్టి స్వరూపుడు ఒక చమత్కారంగా తన యొక్క సృష్టి యొక్క రచన విశేషాన్ని అనుభవించాలన్నప్పుడు ఈ రకంగా ఈ అనుభవాలు రావడం వచ్చింది. దానికి ఒక జగత్ అని పేరు పెట్టము, జగత్తులో వస్తు సముదాయం రావడం, ఈ రకంగా అనుభవాలు వస్తున్నాయి. ఇవన్నీ తర్వాత బుద్ధిపూర్వకంగా వచ్చాయి. ఫస్ట్ అబుద్ధిపూర్వకంగా జగత్తు ఏర్పడింది. ఈ రకంగా ఏర్పడింది రామా అని చెప్తున్నాడు. తర్వాత రాములు వారు అడుగుతున్నాడు, స్వామి అంటే ప్రశ్నలే రకరకాల కోణాల నుంచి అడుగుతున్నాడు. దాన్ని డెప్త్ అడగకుండా వేరే కోణంలో ఇంకో రకంగా అడుగుతుంటే వేరే యాంగిల్లో వేరే ఆన్సర్ వచ్చింది ఇంకోటి అడుగుతున్నాడు. స్వామి మరి ఏమంటారు, జీవుడు కర్మ ఫలాలను అనుభవించాలయ్యా. ఈ సుఖ దుఃఖాలు భోగభాగ్యాలు ఇవన్నీ కూడా అతను చేసిన కర్మలు బట్టి ఉంటాయి కదా. కాబట్టి అతను విహిత కర్మలు నిషిద్ధ కర్మలు ఉంటాయి కదా. ఆయా కర్మ ఫలాలు అతను ఈ లోకంలో ఏదైతే చేస్తాడో పరలోకంలో అనుభవించాల్సి వస్తుంది అంటున్నారు కదా కొంతమంది గురువులు ఆధ్యాత్మిక శాస్త్రాలు బోధిస్తున్నాయి కదా. దాని గురించి ప్రవచించండి స్వామి అని చెప్పేసి
రాముల వారు వశిష్ఠ మహర్షిని అడుగుతారు. అప్పుడు వశిష్ఠ మహర్షి చెప్తారు, రామ అంటే నిజంగా కర్మలు లేకుంటే కర్మ ఫలములు ఆ ఫలం అనుభవించడానికి కొన్ని వేరే లోకాలు ఉన్నాయి అనుకున్నాం అనుకో, అట్లా నువ్వు అనుకుంటే ఆ లోకంలో ఏదైతే విహిత నిషిద్ధ కర్మలకి ఏ రకమైన ఫలితాలు వస్తాయని జీవుల భావిస్తున్నారో అటువంటి భావనలు ఈ లోకంలో ఉన్నాయి కదా రామ, ఇంకా ఆ లోకంలో ఎందుకు? కాబట్టి జగత్తు ఉన్నదని జీవులు భావిస్తున్నప్పుడు జగత్తులో ఈ కర్మ ఫలాలను కూడా అనుభవించాల్సి తప్పదు కదా. కాబట్టి అది పాయింట్ అని చెప్తాడు. తర్వాత నిరాకారమగు చైతన్యం సాకారమగు ఈ జగత్తు చైతన్యం చేతనే సంకల్పమైనదై ఇది నాకు దుఃఖం, ఇది నాకు సుఖం, ఇటువంటి సుఖ దుఃఖ అత్యాచార అతి సామాన్య రూప నిర్వచనాలని మూలముగా కలిగినదై చెందుతుంది. అంటే అయ్యా ఇది జగత్తున్నది, జీవులో చైతన్యం ఉంది, సృష్టిలో చైతన్యం సమస్య చైతన్యం ఉంది. ఇదేమంటున్నాడు? నిరాకారమగు చైతన్యము ఆకారపడినటువంటి జగత్తుచే దానితో సంకల్పించబడినది. ఈ కర్తలు కర్మలు ఎప్పుడైతే జీవులు చేస్తారో అప్పుడు ఆ సుఖాలు దుఃఖాలు అనేటివి జీవునికి అనుభవంలోకి వస్తున్నాయి. అంటే ఇవి కూడా నిరాకారమైనటువంటి చైతన్యము ప్రేరేపించమైనటువంటి సాకారమైన చైతన్యము యొక్క జగత్ యొక్క అనుభవాలే ఈ సుఖము దుఃఖం అని చెప్పేసి ఈ విధంగా ఏర్పడుతుంది. ఇది ఎట్లా అంటే పుష్పాన్ని సుగంధాన్ని వేరు చేయలేవు, అట్లాగే ద్రవ్యత్వాన్ని నీరుని వేసేయలేవు, ఉష్ణాన్ని వేడిని వేసేయలేవు. కాబట్టి ఇవన్నీ ఈ బ్రహ్మాండ సృష్టిలోనే అభిన్నమై ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ నువ్వు చైతన్యం ద్వారా ఆలోచిస్తే వీటికి ఆ లోకం ఈ లోకం కాదయా, సుఖ దుఃఖాలు అనేటివి అవి ఎక్కడైనా అనుభవించవచ్చు అని చెప్తున్నాడు. కాబట్టి అట్లాగే ఆకాశం కంటే శూన్యం వేరు కాదు కదా, జలం కంటే ద్రవత్వం వేరు కాదు కదా, పుష్పం కంటే సుగంధం కాదు కదా, అట్లాగే వాయువు కంటే స్పందం వేరు కాదు కదా, అట్లాగే ఉష్ణము అగ్ని కంటే వేరు కాదు కదా, మంచు కంటే శీతం లేదు కదా, అట్లాగే చిదాకాశ స్వరూపుడు ఒక పరమాత్మ కంటే జగత్తు వేరుగా లేదు. ఇది కథ. అయ్యా నువ్వు పరమాత్మగా చూడకుండా జగత్తుగా చూస్తున్నావు. వాయు స్పందనం వాయు వేరా ఒకటే కదా, ఉష్ణము వేడి ఒకటే కదా, తర్వాత ద్రవత్వము నీరు ఒకటే కదా. అట్లాగే ఈ జగత్తు పరమాత్మలో ఉంది కాబట్టి పరమాత్మ మొత్తం అంటున్నాం. కాబట్టి సృష్టాదిలో కనిపించే ఈ జగత్తు కానీ తర్వాత స్వప్నంలో కనిపించే దృశ్యం కానీ ఈ రెండు కూడా కూటస్థ చైతన్యం యొక్క అభిన్నం అంటే భిన్నం. ఈ కూటస్థ చైతన్యమే నీకు స్వప్నం కాంచిన సృష్టాదిలో ఇది నీకు ఏంటంటే జగత్ ఏర్పడిందనేటువంటి ఆ విషయ వివరణ కూడా మొత్తం కూడా కూటస్థం యొక్క చైతన్య స్వరూప స్వభావాలు తప్ప వేరే కాదు రామా అని చెప్తున్నాడు. కాబట్టి చిచ్చైతన్యం కంటే జగత్ వేరు కాదు అనే విషయాన్ని మనకు స్పష్టంగా ఏర్పడుతున్నది. అంటే ఇక రాముల వారు ఇంకోటి అడుగుతున్నాడు, స్వామి మరి అనుభవాలు ఉన్నాయి కదా, స్మృతి జగత్తు స్మృతి స్వప్నం అంటే కొన్ని జ్ఞాపకాలు సబ్ కాన్షియస్ గా జీవుల్లో ఉంటాయి కదా, అది స్మృతి జగత్తులో కానీ స్మృతి స్వప్నంలో కానీ వెల్లడి అవుతున్నాయి కదా. మరి ఇవి జగత్ యొక్క ఈ జగత్ అన్నారు కదా మీరు, జగత్ మొదలు లేదు, ఇవన్నీ ఈ జగత్తులోనే మాకు స్మృతి ద్వారా కూడా కొన్ని అనుభవాలు వచ్చేసి అవి జాగ్రత్తలో కానీ స్వప్నంలో కానీ అనుభవాలకు వస్తున్నాయి కదా. మరి ఎలా స్వామి దీన్ని గుట్టి మరి ఈ స్మృతుల నుంచి కూడా కొంచెం సంస్కారం ఏర్పడే అనుభవాలకు వస్తున్నాయి కదా, వీటిని ఎలా చెప్పాలి స్వామి, వీటి గురించి కాస్త తెలియజేయండి స్వామి అంటాడు. అప్పుడు అంటాడు అంటే స్మృతి జగత్తులో ఏముంది, ఘనీభూతమైన అనుభవాలు వస్తాయి. స్మృతి స్వప్నంలో ఏమవుతుంది, అలా రాత్రి కళ వస్తుంది, పగలు వెళ్ళిపోతుంది కదా. దీని విశేషం ఏది స్వామి అని అడుగుతాడు. అప్పుడు వశిష్ఠుల వారు ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు. రామ, ఒక జీవుడు ఒక అడవిలో ఉన్నాడు, అడవిలో భయంకరమైన సింహం వెంటాడింది, పరిగెత్తుకొని ఇంటికి వచ్చాడు. రాత్రి పడుకుంటే మళ్ళీ అదే సింహం కళ్ళలోకి వచ్చింది, అదే భయం ఉంది. అంటే ఆ స్వప్నంలో కానీ ఈ జాగ్రత్తలో దర్శ ఒక్కడే కదా. స్వప్నంలో వస్తువు లేకున్నా భయం ఉంది, అట్లాగే జాగ్రత్తలు కూడా వస్తువు ఉన్నా కూడా భయమే ఉంది, ద్రష్ట ఒకటే కదా. కాబట్టి ఈ స్మృతి అనే ఇతర ఇవన్నీ కూడా దృష్టిని ప్రేరేపించవే దృశ్యంగా అనుభూతం అవుతున్నది. ఇది పాయింట్. అంటే ఈ స్మృతి అనేది దృష్టిని ప్రేరేపించినదే దృశ్యంగా అనిపించినది కాబట్టి. కానీ ద్రష్ట ఒకటే, అటు స్వప్న దర్శనానికి జాగ్రత్త దర్శనానికి ద్రష్ట ఒకటే. కాబట్టి ఈ ద్రష్ట మారడలేదు. అంటే దృష్టి ద్రష్ట ఎందే బయలుపెడుతుంది, ద్రష్టస్థం వహించక ముందే దృశ్య సందర్భంలో యథాతథంగా ఉన్నాడు. అంటే దృష్టి దృశ్యము, ద్రష్ట ఒకటే ఉన్నాడు. స్మృతి ద్రష్టకి దృశ్యం ద్వారా అనుభవం లేక వస్తుంది కాబట్టి ద్రష్ట ఒకటే ఉన్నాడు. కాబట్టి ఈ రకంగా ఈ వృత్తి కూడా స్మృతి కూడా ఇది ఒకానొక తరంగంలో ఒకసారి బయలుదేరుతుందయ్యా, తరంగాలు వస్తుంది మళ్ళీ లీనమైపోతుంది. కాబట్టి
కారణరహితముగా వృత్తి వ్యవహారం మాత్రం అంతే అంతే తప్ప ఇది స్మృతి గీతి ఇవన్నీ ఏం లేదు అని చెప్తారు. తర్వాత మనం అనుకుంటాం ముత్యపు చిప్పలో వెండి ఉందని చెప్పేసి, మృగతృష్టులు నీరున్నాయని చెప్తున్నాము. ఇవన్నీ ఎక్కడున్నాయి, నిజం ఉన్నాయా? లేదు కదా. అట్లాగే ఇవన్నీ భ్రాంతి, స్మృతి భ్రాంతి కూడా కావచ్చు అని చెప్తారు. కాబట్టి రత్నానికి కాంతులు ఎలా వస్తున్నాయా? అదేమన్నా దాంట్లో మనం వచ్చేటట్లు దాన్ని అటు ఇటు తిప్పుతున్నామా? ఆటోమేటిక్ వస్తున్నాయి కదా. అట్లాగే ఈ చిరాకాశనంలో ఏ కారణం లేకుండానే ఈ సముద్రంలో తరంగాలు కానీ, స్వప్నంలో అనేక బ్రహ్మాండాలు కానీ వస్తున్నాయి. కాబట్టి ఇదంతా ఈశ్వరుని యొక్క మాయ అంటాడు. కార్యకారణం లేకుండా పరిధిలో కనిపించేదంతా ఇదంతా ఈ కార్యకారణం ద్వారా ఇవి ఏవైతే ఏర్పడుతున్నాయో ఇదంతా ఈశ్వరుడు మొదలైన సమస్తం కూడా మాయా మాత్రలు అవటం చేత స్వప్నాంతర్గత వ్యవహారం లాగా శూన్య రూపంలో అవుతున్నాయి. వాటి డిస్టేషన్ వల్ల మనకేం ప్రయోజనం లేదు. జాయితే శూన్యమేవేదం శూన్యమేవ చ వర్ధతే నన్ను శూన్యత యాత్యున్నంతం శూన్యమేవ వినశ్యతి. అంటే జగత్తు శూన్యమే రుచి ఉత్పన్నమవుతున్నది, శూన్యమే వృద్ధి చెందినది, శూన్యమే మరి లయమవుతున్నది. కాబట్టి శూన్య రూపమైన జగత్తు సృష్టి వృద్ధి లయము మొత్తం అయిపోతుంది. కాబట్టి ఇది ఎట్లా జలం సముద్రంలో ఉద్భవిస్తుంది, దాంట్లో పయనిస్తుంది, దాంట్లో లయమైపోతుంది. అట్లాగే ఈ జగత్తు కూడా అంతే. కాబట్టి జగత్తు లేదని చెప్పలేము. జగత్తు లేదని ఎట్లా చెప్తావా? ఉంది, అనుభవంలో ఉంది. కానీ జగత్తుకు దాన్ని ఏమంటారు, దాన్ని అది మొదటి సృష్టి, అది లేదు, అది ఒక మాయ మిథ్య మాత్రమే. ఇది ఎట్లంటే జగత్తు లేదంటే మరో ప్రాబ్లం ఏంటంటే, ఓ గొర్రెను తోడేలు ఎత్తిపోతే గొర్రె తోడేలు ఏదైనా పాట పాడుకుంటాడు గొర్రె, అట్లుంటది కాదు. కాబట్టి ఇదంతా చైతన్యం యొక్క చమత్కారమే ఈ రకంగా మనకు అనుభవంలోకి తీసుకొస్తుంది అని చెప్తున్నాడు. కాబట్టి ఈ సృష్టి ప్రళయములు యథార్థము ఇవన్నీ కూడా మన ఈ స్ఫురణ ద్వారా జరుగుతున్నాయి. కాబట్టి రామ, ఇదంతా ఏం లేదు, స్వప్న దృశ్యంగానే ఉంది. ఇవన్నీ ఏదైనా కానీ ఒకటి గుర్తుంచుకో, సమస్తము బ్రహ్మమే. ఆ బ్రహ్మ జ్ఞానం సంపాదించుకున్న యొక్క తత్వవేత్త యొక్క జ్ఞాని యొక్క ఆలోచనలు, దృష్టి, తర్వాత అతని యొక్క అవగాహన వేరే రకంగా ఉంటాయి అని చెప్తున్నాడు. కాబట్టి ఈ అబుద్ధిపూర్వకమైన దృశ్యాకార ప్రతిభాస వలన, అంటే ఆ అబుద్ధిపూర్వక ఈ దృశ్యం యొక్క భాష ఏదైతే మనకు స్థిరీకరించబడుతుందో అప్పుడు ఆ దృశ్యాకార ప్రతిభాస వలన ఇది స్మృతి, పృథివీ, ఆకాశం, బుద్ధి, కర్మ, జ్ఞానం ఇవన్నీ కల్పన చే మనకు అనిపిస్తున్నాయి. ఇంత మించి దృశ్యానికి వేరే కారణం లేదని చెప్తున్నాడు. తర్వాత ఇంకోటి ఏదంటే, మరి దృశ్యము ఈ రకంగా ఏర్పడుతుంది కదా. ద్రష్ట ఉన్నాడు, దర్శనం ఉంది, ద్రష్ట ఉన్నాడు, దృశ్యం ఉంది, దర్శనం ఉంది కదా. ఈ మూడు ఉన్నప్పుడు మరి ఇది చిన్మయ రూపమా, మృణమయ రూపమా అని అడుగుతాడు. రాములో ప్రశ్నిస్తాడు, స్వామి జగత్ అనేది దృశ్యం మీరు చెప్పారు కదా, మరి ఇవన్నీ మీరు ఎట్లా ఏర్పడతారు అంటే, ఇది ఒక మృణమయ రూపం అంటే అది ఒక జీవిత చైతన్యం లేకుంటే ఒక జీవిత విశేషం లేకుంటే జీవం లేని యొక్క సత్తానా, లేకుంటే స్మృతి లేకుంటే జీవం గల సత్తానా? ఇది చిన్మయ స్వరూపమా, మృణ్మయ స్వరూపమా అని అంటాడు. దానికి ఎందుకంటే స్వామి స్మృతి ఈ జీవుని యొక్క అనుభవాలు కూడా స్వప్నంలో కూడా లేదా ఆ జాగ్రత్తలు కూడా మూడు రకాలు వస్తాయి. ఒకటి స్మృతి, పాత జ్ఞాపకాలు, ప్రతివిజ్ఞాయ అంటే పూర్వపు సంస్కార బంధము, పూర్వం అనుభూతములైన విషయాల భాగస్వామ్యం కొనసాగడానికి జరుగుతుంది కదా, ఉండకూడదు కదా. మరి ఆ మూడు ఈ అనుభవాలు వస్తున్నాయి, జాగ్రత్తలు కానీ స్వప్నంలో కానీ. మరి మీరు ఈ రకంగా ఉన్నప్పుడు మీరు ఏ రకంగా ఇవి స్మృతికి సంబంధం లేదు, జగత్తు అంతా మిథ్యమాయ అని చెప్పేసి ఏ రకంగా మీరు చెప్పగలుగుతున్నారు స్వామి అంటే, జగత్తు క్షణిక కల్పన, పూర్వాపరం రహితమని ఎట్లా అవుతుంది స్వామి అంటాడు. అంటే స్వామి జగత్తులో జీవునికి వచ్చే అనుభవాలు స్మృతిపరకంగా వస్తాయి, పాత జ్ఞాపకాలు, తర్వాత పూర్వపు సంస్కార బంధాల వల్ల వస్తాయి, పూర్వం అనుభూతములైన విషయాల భాగస్వామ్యం కొనసాగడం వల్ల వస్తాయి. కాబట్టి మీరు చెప్పే నిర్వచనాన్ని బట్టి ఏమంటుంది, జగత్తు క్షణిక కల్పన, పూర్వాపరహితం ఎట్లా అవుతుంది అంటాడు. అంటే ఇక్కడ వశిష్ఠ మహర్షిగా డీప్కి వెళ్తాడు. రామచంద్ర ఇది ఎట్లా ఉందంటే చాలా డీప్గా చెప్తాడు. ఏంటంటే ఇప్పుడు ఆ ప్రశ్న ఆక్షేపమును ఛేదించి వేయించి అభేద రూపము అద్వైత తత్వానుభూతిని ప్రసాదించే వాక్యములు చెప్పుచున్నాను నేను అంటాడు. అంటే ఇక్కడ ఏమంటా అంటే చూడండి, ఆ డెఫినేషన్ జగత్ యొక్క డెఫినేషన్ వివిధ ఆధ్యాత్మిక తత్వవేత్తలు, రకరకాల తత్వజ్ఞానులు ఏ రకంగా దాన్ని సంబోధించారు విషయం చెప్తున్నాడు. ఈ జగత్ అసత్తు క్షణికమైన ప్రతిభాసే ఉత్పన్నమవుతున్నది అని బౌద్ధ సిద్ధాంతం బోధించిందయ్యా. అంటే జగత్ అనేది అసత్ అయ్యా, ఇది క్షణికమైన ప్రాతిభాస్య ఉత్పన్నమవుతుందని చెప్పినట్లే అప్పుడు నువ్వు చెప్పినట్లు
దోషం వస్తుంది. నువ్వు చెప్పింది కరెక్ట్. కానీ వేదాంత సిద్ధాంతం అలా చెప్పలేదు. ఇదంతా క్షణికం అని చెప్పేసి చెప్పి ఊరుకోవడం లేదు. ఇంకా ఎక్స్టెన్షన్ చేస్తుంది. ఏంటది? నిత్య బ్రహ్మ సత్తారూపము ఈ జగత్తు బ్రహ్మం నందుల విశేషమగు అవిద్యావరణ విక్షేప శక్తులచే ప్రభావం చెప్తే ఒకప్పుడు ఆవిర్భవించుచున్నది, మరొకప్పుడు తిరోభావం. కాబట్టి ఇది ఎట్లా? బ్రహ్మంలో రెండు భావం ఉన్నాయా? బ్రహ్మ రూపంలో ఇదేంటి? అవిద్యావరణం వచ్చినప్పుడు జగత్తుగా ఏర్పడుతుంది. అది తొలగినప్పుడు తత్వజ్ఞానం వచ్చినప్పుడు మరి మాయమైపోతుంది. కాబట్టి భిన్న భిన్న రీతులుగా భాషిస్తుంది. అట్లా బౌద్ధులు ఏ రకంగా అయితే క్షణికంగా భాషిస్తుంది జగత్ అని చెప్పలేదు. ఎందుకంటే ఇది బ్రహ్మం ఏ రకంగా తన యొక్క రూపురేఖాంతాలు మార్చుకుంటూ వస్తుందో, అంటే భావనలు మార్చుకుంటూ వస్తుందో, అదే రకంగా ఈ జగత్ యొక్క దర్శనం కూడా ఆ రకంగా అవుతుంది. ఇది ఒకసారి బ్రహ్మం యొక్క అవిద్యావరణ వల్ల ఇది ఏమైతుంది? ఆవిర్భవిస్తున్నట్లుంది. తర్వాత తిరోభావం వల్ల ఎప్పుడైతే ఇది ఏమవుతుంది? వెళ్ళిపోతుంది, నీకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ రకంగా అంటే అప్పుడు నువ్వు ఏదైతే చెప్పావో స్మృతి ప్రతిజ్ఞానం రెండు తగే ఉన్నాయి. అంటే నువ్వు ఏదైతే ముందు చెప్పావు కదా, జగత్ క్షణిక మాత్రము, తర్వాత ఇవి ఈ రకంగా వస్తున్నాయి, కరెక్టే. కానీ ఇక్కడ ఇంకో డిఫరెన్స్ ఉంది. ఏంటంటే ఒక చెక్కలో బొమ్మను కొయ్య చేయాలంటే, కొయ్యలో కొయ్య బొమ్మను చేయాలంటే శిల్పి ఉంటాడు, చెక్క బొమ్మ చెప్తాడు. కానీ ఇక్కడ చైతన్యంలో జగత్తులు ఎవరు చెక్కడల్లా ఆటోమేటిక్ వచ్చేస్తున్నారు. డిఫరెన్స్ ఇక్కడ. కాబట్టి ఇక్కడ జగత్ అనే విగ్రహం అదంతా కదా బయటకు వచ్చింది. ఇక్కడ ఎవరు శిల్పి లేడు ఇక్కడ. కాబట్టి దీన్ని జగత్తుని ఎవరు తయారు చేయడంలా, అదంతా కదా చైతన్యంలో అట్లా ఆవిర్భవించింది. అంతే తప్ప ఇది కూడా చిదాకాశమే. కాబట్టి ఇది ఏంటుంది? పరమాత్మ తత్వం చిన్మాతత్వం వదలకుండానే ఇవన్నీ డెవలప్ అవుతున్నాయి. కాబట్టి ప్రళయ సుషుప్తి సమయాల్లో కూడా సత్తా మాత్రం అది ఎప్పుడు దాని అర్థ చైతన్యం ఆ రకంగానే ఉంది. కాబట్టి ఇదంతా మనం ఆ రకంగా జగత్ యొక్క బేస్ ఏదైతుందో అది లేదా దీనికి అని చెప్తున్నాడు. కాబట్టి ఇది తర్వాత ఈ బ్రహ్మంలో ఏదైతే ఉందో చిన్మాత్రంలో కూడి సత్తా సామాన్య రూపం ఏమిటి, జగత్తు బీజ రూపం ఏమిటి, బ్రహ్మకళ ఉందట. ఆ బ్రహ్మకళ ఈ బ్రహ్మకళ ఎందే చైతన్యం ఉందయ్యా. చైతన్యం ద్వారా అప్పుడప్పుడు ఈ జగత్ యొక్క మనకు అనుభవం జీవునికి వస్తుంది. యాక్చువల్గా జగత్ అనేది లేదు, సమం బ్రహ్మస్వరూపమే అనే విషయాన్ని చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఈ రకంగా తత్వవేత్తలు అనే జ్ఞానులు కానీ సర్వాన్ని బ్రహ్మస్వరూపంగా భావిస్తారు. ఇది శాంతము, స్వప్నం అంటూ కాలం అంటూ ఇవన్నీ ఏం లేదు అని చెప్తున్నాడు. కాబట్టి ఇదంతా ఇది ఎలా ఉందంటే జగత్తు కూడా ఏం చెప్తావు? వస్తుదామా పాంచభౌతికమైనటువంటి వస్తు సముదాయమే. పాంచభౌతికాలు ఎవరు? పరమాత్మ స్వరూపమే. సర్వం పరమాత్మ స్వరూపమే. నిరస్తావయవ క్షాంతాదనత్వర్తతే అకారణం భవేద్భూతం తదజ్ఞ కథమన్యత. అంటే ఇక్కడ ఏముంది? అవయవ రహితము శాంతము వాక్కునకు అవిషయమైనటువంటి చిన్మాత్రం నుండి కారణం లేక ఇది ఉత్పన్నం అవుతున్నదో అది మంచుశీల యొక్క ఆకారం వల్లే ఉత్పన్నమే కాక ఉన్నది. కాబట్టి ఈ జగత్ అనేది ఏ రకంగా ఉత్పన్నమైంది, తర్వాత ఈ రకంగా తరంగం ఏ రకంగా సముద్రం ఉద్భవించి అదే ఆటోమేటిక్ గా లయమైపోతుంది. అట్లాగే బ్రహ్మంలో లయమైపోతుంది. జ్ఞానం అనేది బ్రహ్మ జ్ఞానం ముఖ్యము. జగత్ యొక్క మనము ఆక్షేపణలకు మనం లోను కావద్దని చెప్తున్నాడు. కాబట్టి ఇది ఉండదు. పూర్ణాద్వై బ్రహ్మణ పూర్ణమశ్యనృతం నివేదం కాతి భారూపమాకాశం పరమాత్మకం. పూర్ణమగు బ్రహ్మము నుండి పూర్ణము ప్రకాశ రూపమగు ఈ జగత్తు వాస్తవానికి ఉత్పన్నము కాకున్నదో, కానీ ఉత్పన్నమైనట్లు భాషించున్నదో అదంతా కూడా ప్రకాశ రూపమగు పరమాత్మయే ఉన్నది. ఈ దృశ్య జగత్ రూపమగు పరమాత్మ. కాబట్టి ఆ దృశ్య రూపమైనట్టు పరమాత్మ కూడా నీకు నమస్కారం అని చెప్తున్నాడు. ఇది అంటే ఎసెన్స్ ఏం చెప్తున్నా అంటే ఇక్కడ అయ్యా జగత్ ఉందని చెప్పేసి, జగత్ అని ఎట్లా ఈ జాగ్రత్త స్వప్న సుషుప్తుల అనుభవాలను బట్టి జగత్ ఉంది కదా, పాత స్మృతి అనుభవాలు క్యారీ అవుతాయి కదా, సంస్కారం క్యారీ అవుతుందా అంటే రాముల వారికి చెప్పిన ప్రశ్న వశిష్ఠ మహర్షి ఏం చెప్తున్నా అంటే, నిజమయ్యా బ్రహ్మంలో మొట్టమొదట అవిద్యాపరంగా ఏదైతే సమిష్టి స్వరూపుడు సృష్టి యొక్క విశేషాన్ని తెలుసుకోవాలని భావన వచ్చిందో అప్పుడు జగత్ అనేది ఏర్పడము బుద్ధిపూర్వకంగా దానిలో మిగతా విషయాలు ఏర్పడడం జరిగింది. కానీ ఎప్పుడైనా తరంగం ఏ రకంగా సముద్రంలో ఉద్భవించి అదే లీనమైపోతుందో అట్లాగే జగత్తు కూడా ఎప్పుడు బ్రహ్మంలో లీనమవుతుందని తప్ప జగత్తుకు సపరేట్ ప్రత్యేకించి ఏ రకమైనటువంటి దానికి స్వరూప స్వభావాలు ఉండవు. కానీ జగత్ లేదని చెప్పడానికి లేదు, ఎందుకంటే ఈ రకంగా అనుభవాలు వస్తున్నాయి అని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నాడు. కాబట్టి ఇదంతా పూర్ణమైనటువంటి బ్రహ్మంలో ఏది ఉద్భవించడానికి లేకపోయినా ఉద్భవించేది జగత్తు. కానీ అది ఉద్భవించిన
ఈ పూర్ణంలో ఏర్పడిన వస్తువు పూర్ణంగానే ఉంటుంది. అట్లాగే ఈ బ్రహ్మపరంగా ఏర్పడిన జగత్తు బ్రహ్మపరంగానే ఉంటుంది, అంతే తప్ప వేరే లేదని చెప్పేసి విషయాన్ని క్లియర్ చేస్తున్నాడు. ఎందుకంటే జగత్తు వల్లే జీవునికి సమస్త బాధలు వస్తున్నాయి. అంటే ఒక పక్క జీవుడు సాధన చేసుకోవాలి, ఇంకో పక్క జగత్తు యొక్క దర్శనాన్ని బరాబర్ అంటే బ్రహ్మపర స్వరూపంగా, బ్రహ్మ జ్ఞానాన్ని ఆత్మ జ్ఞాన స్వరూపంగా ఏర్పరచుకున్న ఉద్దేశంతో అన్ని పాయింట్స్ క్లియర్ చేసుకుంటూ వస్తున్నాడు వశిష్ఠ మహర్షి. తర్వాత రాముల వారు అడుగుతున్నాడు, స్వామి మరి విశ్రాంతి చిత్తుని జీవన్ముక్త లక్షణం ఏంటివి అంటే, అప్పుడు వశిష్ఠ మహర్షి అంటారు, ఎప్పుడైతే నువ్వు సర్వము చిదాకాశము, చిదాకాశ రూపం శివోహం శివోహం అని గ్రహించిన వాడవై జీవన్ముక్తులుగా జీవించండి వశిష్ఠ మహర్షి అందరికి చెప్తున్నాడు. అప్పుడు రాములు అడుగుతున్నాడు, స్వామి జీవన్ముక్తులుగా ఎవరు అని చక్కగా చెప్తున్నాడు. ఇక్కడ ఏంటంటే, నా సుఖాయ సుఖం యస్య దుఃఖ దుఃఖాయ యస్యనో అంతర్ముఖమతోర్ నిత్యం సముక్త ఇది కథతే. ఇది కథ అంటే, అయ్యా ఈ ఈ జీవన్ముక్తులు ఎలా ఉంటా అంటే, ఎప్పుడు ప్రత్యేగాత్మ ఏంది ఆత్మ ఏంది ఆసక్తి కలిగి ఉంటాడు, అంతర్ముఖమైన నిత్య బుద్ధిని కలిగి ఉంటాడు. తర్వాత శుద్ధ దర్శనం సే బాహ్య నామరూపాలకు అతీతంగా సహజీవులను ఆత్మ దృష్టి సందర్శిస్తూ ఉంటాడు, అంటే ఏకాత్మతా భావం. తర్వాత అటువంటి అవగాహన పరునికి సుఖహేతువులకు వస్తువులు సుఖాన్ని కలిగించవు, దుఃఖహేతువులకు వస్తువులు దుఃఖాన్ని కలిగించవు, అట్టివాడే జీవన్ముక్తుడు. చూసారా, జీవన్ముక్తుడు అంటే సుఖకారకంగానే దుఃఖకారకమైన వస్తువులు అతను చెలించవు. తర్వాత సమస్త జీవులను ఆత్మస్వరూపులుగానే దర్శిస్తాడు, ఎప్పుడు ఆత్మలో. తర్వాత నిత్య బుద్ధిలో ఆనందంలో డోలలాడుతుంటాడు, ఇతనే జీవన్ముక్తుడు అంటాడు. కాబట్టి ఇతను ఏ రకంగానూ కూడా చెల్లించాడు, ఈ సుఖాలకు కానీ దుఃఖాలకు కానీ. కాబట్టి ఆ చిదాకాశ దృష్టి ఎప్పుడు దృష్టిలో పెట్టుకుంటాడు. అంటే ఈ ఏదైతే ఈ పాంచభౌతికానికి అన్నిటికీ మించినట్టు సమస్తం చిదాకాశ స్వరూపం కాబట్టి అల్టిమేట్ దానిపైన అతని దృష్టి ఎప్పుడప్పుడు చెల్లించదు, దానిపైనే ఉంటుంది. కాబట్టి అక్కడే విశ్రాంతి పొంది ఉంటాడు మనసు, మళ్ళా ఈ దృశ్యం పైన ప్రీతి కొనదు అంటాడు. తర్వాత అతన్నే జీవన్ముక్తుడు అని చెప్పేసి చెప్తున్నారు శాస్త్రాలు రామ అని చెప్తారు. అప్పుడు రాముల వారు క్వశ్చన్ అడుగుతాడు, స్వామి మీరు ఆ రకంగా జీవన్ముక్తుడు ఒక రకమైన ఇండిఫరెంట్ అంటే దానికి ఇంకో మాట చెప్తాడు. నా సుఖాయ సుఖం యస్య దుఃఖం దుఃఖాయ యస్యనో జగమేవ మునే మన్నే మానవం తవ చేతనం. అంటే ఆ రకంగా ఏది పట్టించుకోలేని వాడిగా ఇతరులకు అనుభవంలోకి వస్తే అతన్ని చేతన రైతుడు అంటారు కదా. అంటే ఒక ఏమంటారు దాన్ని, మన ఒక జడ వస్తువు, అది జడంగా ఆలోచిస్తారు కదా. అంటే సుఖానికి కానీ దుఃఖానికి కానీ అనుభవానికి అతను స్పందించకపోతే ఇతను చేతన రైతులు అంటారు కదా స్వామి, ఎట్లా చెప్తారు ఆ రకంగా అంటాడు. అప్పుడు చెప్తారు ఇక్కడ, అప్పుడు చిదాకాశ స్వరూపులైన జీవన్ముక్తుని లక్షణం ఎలా ఉంటుందంటే, అతను లౌకికమైన సుఖదుఖాలకు దాటింటాడు. తర్వాత అతను విశ్రాంతి తనకు అతను ఎట్లా ఉంటాడంటే, అతని స్వవీకంచే ఈ లౌకికమైన జ్ఞానం యొక్క ప్రభావాలు అతనిలో రచించుంటాయి. తర్వాత పరమాత్మ అనే మహత్తరమైన శైలిలో పరమ విశ్రాంతి పొందుతూ జగత్తులో వ్యవహరిస్తూ ఉంటాడు. కాబట్టి అతనికి దేని రాగము కామము ఇవన్నీ ఉండవు అతను. కాబట్టి అతని కోరిక కూడా ఏమి ఉండదు. తర్వాత ఫలాపేక్ష రహిత ఉంటాడు. తర్వాత ఇది ఏదైనా వస్తువు కార్యం చేస్తే అపేక్షారహితంగా విద్యుత్ ధర్మానుసారం ఇట్లే జరుగుగాక అని చెప్పేసి అంతర్దృష్టిలోనే ఉంటాడు అతను. కాబట్టి యథాప్రాప్తమైన వస్తువులను అనుభవిస్తూ రాగరహితుడై ఏది తనకు చెందినది కాదని చెప్పేసి సుస్థీకరించుకుంటాడు. కాబట్టి ఏంటయ్యా అంటే, సంసారంలో ఏదైతే ఉందో ఎక్కడా విశ్రాంతి లేదు రామా. యొక్క ఆత్మ జ్ఞానము ఆత్మ దర్శనంలోనే విశ్రాంతి జీవునికి లభిస్తుంది. ఇదంతా సంసారం అంతా అతి దీర్ఘము ఆధారవర్జితము. కాబట్టి చిన్మాత దర్శనం మీరు ధృవీకరించుకొని జపస జీవులారా, ఈ సంసార రోగాన్ని అధిగమించే ఔషధం ఏదంటే ఆత్మ ఎందు విశ్రాంతి పొందడమే. కాబట్టి ఈ రకంగా మీరు బ్రాహ్మీ దృష్టిని డెవలప్ చేసుకొని జీవన్ముక్తుడిలో అదే బ్రహ్మపదమును విశ్రాంతిని ఆశ్రయించండి అని ఈ వశిష్ఠమని మాటిమాటి చెప్తున్నాడు. ఎందుకంటే జగత్తుంది, భోగలాలసాలు ఉన్నాయి, జీవుడు ఆకర్షించబడదు. దానికి ఆత్మను సృష్టి ఆత్మజ్ఞానం సంపాదించుకుంటే జీవన్ముక్తి యొక్క వ్యవహారాలను సుస్థీకరించుకుంటే అప్పుడేమవుతుంది, ఇవన్నీ నీకు ఈ ఆశలు అడియాసలు ఇవన్నీ లేవు, ఉండవు. తర్వాత నీకు ఎప్పుడు ఆ చిదాకాశ దృష్టిలో ఉంటుంది, బ్రహ్మ దృష్టిలో ఉంటుంది, బ్రాహ్మీ దృష్టిలో నీకు సుస్థిరత ఉంది అని చెప్తాడు. ఒకవేళ అతను జీవన్ముక్తుడే, ఇంకా జీవం ఉంటుంది కదా, ఒకవేళ ఈ జగత్తులో వ్యవహరిస్తున్నావు కాబట్టి సుశుద్ధి వ్యవస్థలో ఉంటాడు. అంటే ఇది ఎట్లా ఉంటుందంటే,
నిత్యోద సూర్యుని వలె అంటే ఇతనికి ఆశ, దురాశ, దుఃఖం ఇవన్నీ ఏముండవు. ఏది జగత్తులో అతను ప్రవర్తిస్తున్నప్పటికీ. కానీ దేహదారులను కూడా దేహరహితులై ఉన్నట్లు భావిస్తారు. జడులు మాత్రం కారు. కాబట్టి ఈ జగత్తు వాళ్ళకి స్వప్న దృశ్యమై ఉంటుంది కానీ అంతే తప్ప దీనిపై ఉదాసీనులై ఉంటారు. కాబట్టి వారు ఈ ఈ జగత్తు పట్ల నిద్రితులై ఉంటారు తప్ప వాస్తవానికి జడ నిద్రకు వశీభూతులై ఉండరు. కాబట్టి కాబట్టి ఈ విశ్రాంతి పొందుతాడు, పరమాత్మైంది విశ్రాంతి పొందుతాడు, విశ్రాంతి పొందింటాడు జీవన్ముక్తులు, అంతే తప్ప చేతన రైతులు కాదు రామని చెప్తాడు. కాబట్టి ఒకవేళ ఆ అజ్ఞానంతో ఇతను సంభాషించేటప్పుడు కూడా మౌనం వహిస్తాట. ఏందండి మౌనంగానే ఆత్మ ఎందు సుఖ విశ్రాంతి కొనసాగిస్తూ ఉంటాడు. అజ్ఞానం వస్తే జగత్పరమైన లౌకికపరమైన విషయాలు డిస్కస్ చేసినప్పుడు కూడా మౌనంగా ఉంటాడు. యా నిషా సర్వభూతానం అవిద్యాంతమయాత్మిక పరోబోధ పరాశాంతి తత్రసో సమాస్థిత. కాబట్టి ఇది ఎలా ఉందంటే రాత్రి మనం ఏం చేస్తాము, ప్రాముఖ్యత లేని నిద్రపోతాం. కానీ అక్కడ అతను ఆ జీవన్ముక్తుడు మేల్కొని ఉంటాడట. భగవద్గీతలో కూడా అదే చెప్తాడు. అందరూ నిద్రపోతుంటే ఇది ఆత్మజ్ఞాన బోధనకు సరైన సమయం ఉంటుంది. కాబట్టి అతను మేల్కొంటాడు. ఆత్మజ్ఞానాన్ని గురించి, ఆ బోధన గురించి ఆయన నెమరు వేసుకుంటుంటాడు. పరమశాంతమైన ఆత్మస్థానం అయి ఉంటుంది. తర్వాత ఆత్మదర్శనం అతనికి సర్వదా జాగ్రత్త వ్యవస్థగా కనపడుతున్నది. కాబట్టి ఏదైతే ఈ సమస్త జీవులు రాత్రిపూట విశ్రాంతి తీసుకుంటారు, ఏం ఉపయోగం లేని కాలం, కానీ ఇతనికి అది ఉపయోగకరమైనది. యత్ కర్మ గమనా దృష్ట్యా స్వాత్మానేవతిష్టతే నా స ఆత్మారామ ఇత్యుక్తో నా జడో సౌ రఘుద్వహ. కాబట్టి ఇతను ఎప్పుడు సర్వ విషయాల సంసారం పట్ల ఉన్నటువంటి సర్వ విషయాల పట్ల త్యజించిన వాడే ఉంటాడు. కాబట్టి ఎప్పుడు ఆత్మ ఎందు ఆత్మారాముడు అని చెప్పబడుతున్నాడు. కాబట్టి అతను 2 పదాలు అంటాడు ఇక్కడ. భవ్య పురుషుడు, విదిత వేద్యుడు. అంటే ఏదైతే జీవితంలో తెలుసుకోవాలని మనం అనుకుంటాడో తెలుసుకున్నవాడు విదిత వేద్యుడు. వేదాంత వేద్యుడు అంటాం కదా, అట్లాగే విదిత వేద్యుడు. ఏదైతే తెలుసుకోవాల్సింది ఉందో తెలుసుకోవాల్సిందని తెలుసుకున్నవాడు విదిత వేద్యుడు. కాబట్టి ఈ రకంగా ఈ సంసారం దాటి, సముద్రాన్ని దాటి అవతల విశ్రాంతి తీసుకుంటున్నాడు. కాబట్టి అతను అట్లాంటి వాడు మాకు తాటిస్తబడితే రామా మేము కూడా ఆయనకి నమస్కారం చేస్తామని చెప్తాడు. కాబట్టి ఇది మార్గం. తర్వాత ఈ అజ్ఞానులు ఏం చేస్తారు, చాలా ఈ జగత్పరమైనటువంటి వాసనలతో చాలా బాధలు పడుతుంటారు, చాలా మోసగించబడుతుంటారు. వాళ్ళకి వచ్చినటువంటి బహుదూరపు బాటసాలలో ప్రయాణం చేస్తుంటారు, అనేకమైనటువంటి ఈ ప్రాబ్లమ్స్ అన్ని తెచ్చుకుని ఉంటారు. కాబట్టి ఈ రకంగా వార్ధక్యం వస్తుంది. తర్వాత వాళ్ళు ఒక జింక అరణ్యంలో దారి లేక అటు ఇటు తిరుగుతుంటారు. ఈ సంసారంలో పాప దృష్టిలో మౌట కట్టుకొని అటు ఇటు జీవనాన్ని గడిస్తుంటారు. కాబట్టి వీళ్ళకి వాళ్ళు అలసిపోయి ఉంటారు. కాబట్టి అట్లా అలసిపోయిన జీవులు కూడా అదృష్టం కొద్దీ ఒకానొకసారి ఈ గురు శుశ్రూష కానీ, లేకుంటే ఏదైతే అంటారో మనము సత్వ అంటే సాధన చతుష్టం అన్నాం కదా, సత్శాస్త్ర అధ్యయనం కానీ సద్గురువులను ఆశ్రయించడం వల్ల మళ్ళా ఈ ఆత్మజ్ఞానం యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని వాళ్ళు కూడా ఆ సంసార లంపటమైన జీవితాల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది అంటే చూసారా భేదం. అంటే ఒక ఆత్మజ్ఞాన సంపన్నునికి అజ్ఞానికి భేదం ఇట్లా ఉంటుందయ్యా. ఇద్దరు ఒకటే లోకంలో జీవిస్తున్నారు, కానీ అతని అనుభవాలే వేరే, ఈయన అనుభవాలు వేరే అని చెప్పుకున్నాడు. ఒక జాతి కూడా వేరే నడుస్తున్నా కూడా, భోంచేస్తున్నా కూడా, స్వారీ చేస్తున్నా ఎంత హుందాగా ఉంటుందో ఈ జీవన్ముక్తుల యొక్క లక్షణం కూడా ఆ రకంగా ఉంటుంది. ఇతనికి పడకలు సుఖాలు ఏం అవసరం లేదు, నిక్షంతగా నిద్రపోగలుగుతాడు, శయనాలు అవసరం లేదు. కాబట్టి ఆత్మ సాక్షాత్కార జాగ్రత్తలో స్వస్వరూపానందే అతను లయమై ఆనందిస్తుంటాడు. కాబట్టి అటువంటి స్వస్వరూప జ్ఞానాన్ని సంపాదించుకున్న వానికి మేము కూడా నమస్కారం చేస్తాం రామా అని చెప్తున్నాడు. కానీ ఇతరు ఏం చేస్తాడు, అజ్ఞానులు నిద్రపోతుంటారు, కానీ సుస్థితులు అటువంటి నిద్ర వస్తుంది, కానీ కాస్త శబ్దం అయితే మెలకు వస్తుంది. అట్లా ఈయనకి అట్లా పక్కన శరీరం కోయబడుతున్నా కూడా, పక్కన ఏదైనా గొప్ప శబ్దాలు వచ్చినా కూడా ఇటువంటివి అతనికి ఆత్మసుఖ నిద్ర నుంచి ఆయన గర్జనల చేత కానీ, అవయవాలు ఛేదింపబడిచినప్పుడు కానీ, మృత్యు ఆసన్నమైనప్పుడు కానీ, దేహం స్తంభింపజేసినప్పుడు కానీ, దేహాలు రాకపోతే కానీ చెదరదు. ఆ నిద్ర అనేది, ఆ జీవన్ముక్తి నిద్ర అంత సుఖవంతమైనది అని చెప్తున్నాడు. ఎందుకంటే జీవన్ముక్తిని మాత్రమే ఆత్మలో శాంతి దొరుకుతుంది, విశ్రాంతి దొరుకుతుంది. మామూలు సుశుప్తిలో ఉన్న వానికి అది దొరకదు రామ అని చెప్తున్నాడు. కాబట్టి ఇదంతా జగత్ విషయాలన్నీ దాంట్లో లీనమైపోతాయి. ఆత్మల విశ్రాంతి పొందినప్పుడు
ఈ జగత్పరమైన అనుభవాలు ఇతరులకు ఏ రకంగా వస్తున్నాయో అవన్నీ ఇతరులు లీనమైపోతున్నాయి. కాబట్టి ఇవి కామ, క్రోధ, లోభ, మోహ, మదం, ఆచారాలు ఏముండవు అతనిలో. ఇక్కడ అట్లా నిరుత్సాహమైన మాటలు కూడా అతని నోటి నుంచి రావు. నా కర్మ ఇంతే, నా ప్రారంభం రానే రాదు. అతను ఎప్పుడు సుఖమయమైనటువంటి గంభీరమైనటువంటి మహత్తర మహనీయ మాననీయ వాక్యములు మాత్రమే అతని పెదవుల నుంచి వస్తాయి. అంటే ఇప్పుడు శుభకరమైన ఆలోచనలతో, శుభకరమైన మాటలతో అతను దేదీప్యమానంగా వెలిగిపోతుంటాడు. కాబట్టి ఇది లోక కళ్యాణార్థం ఏదైనా వ్యవహారం చేస్తున్నా కూడా అది వ్యవహారపరంగా చేస్తాడు తప్ప ఈ సర్వ బాహ్య పదార్థాలకు అనాసక్తి ఉంటాడు అని చెప్తున్నాడు. కాబట్టి అంతర్ముఖంగా ఆత్మారసనందంలో డోలలాడుతుంటాడు. కాబట్టి ఈ చిదాత్మలో ఎప్పుడు అతను ఏం చేసి చిదాకాశం నందు అనే శయపై పరుంటాడు. మమాత్మ సర్వభూతాత్మ అంటే నా ఆత్మనే సర్వభూతంలో ఆత్మగా ఉన్నది అని చెప్పేసి నుద్దండు. కాబట్టి ఇది దేహం పరంగా కాదా, నేను ఆత్మపరంగా అని చెప్పేసి అతనికి స్పష్టమైన అవగాహన ఉంటుంది. కాబట్టి ఆత్మజ్ఞాని ఇవన్నీ ఏం చేసినా కూడా అది ఆత్మ ప్రకాశం అనే శయపై నిద్రిస్తాడు. యోగ నిద్ర అంటారు, అనేది యోగ నిద్ర అంటారు. అటువంటి ఇదంతా సర్వదా ఆత్మపరంగా సర్వదా వ్యాపించున్నాను కాబట్టి అతనికి కలతలు లేనటువంటి ఈ సుఖ శాంతులతో వర్ధిల్లుతుంటాడు అని చెప్తాడు. కాబట్టి ఇది ఎట్లయ్యా అంటే ఆ చిదాకాశం అనే శయ్య ఎట్లా అంటే పృథివీ జలం నుంచి వచ్చింది, జలం అగ్ని నుంచి వచ్చింది, అగ్ని వాయువు నుంచి వచ్చింది, వాయువు ఆకాశం నుంచి, ఆకాశం దేని వచ్చింది, చిదాకాశం నుంచి వచ్చింది. ఆ చిదాకాశంలో శయ్యపు ఉంటాడు. కాబట్టి ఈ పాంచభౌతికమైన ఉద్భవాలు ఏవైతే పరిణామాలు ఏవైస్తున్నాయో జగత్తులో ఇతనేమి చెలింపజేయవు. నిర్మల చిదాకాశ రూపుడును సర్వము సర్వదా కేవల సాక్షి అగు నా యొక్క అంటే ఆ రకమైన భావన వస్తుంది. ఓ చిదాకాశ స్వరూపం ఎప్పుడైతే ఇతను అనుభవంలోకి తెచ్చుకుంటాడో సర్వం సాక్షి స్వరూపంగా ఉంటాడు. కాబట్టి యోగ నిద్రావశుడే ఉంటాడు. కాబట్టి ఇవన్నీ ఆ రకంగా ఉంటాయట. అంటే ఈ తత్వజ్ఞాని యొక్క విశేషాలు అంటే జీవన్ముక్తుడు కానీ తత్వజ్ఞాని ఏ రకమైతే జీవన్ముక్తుడు ఏంటాడో అతని జీవిత లక్షణాలు ఏ రకంగా ఉంటాయంటే జగత్పరంగా అన్ని వ్యవహారాలు చేస్తుంటాడు, అంతర్ముఖంగా అభ్యంతరంగా దేన్ని పట్టించుకోడు, అన్ని వచ్చిపోయేవని దర్శించుకుంటుంటాడు. కాబట్టి ఏవైతే చేదనుభవాలు కానీ దుఃఖ అనుభవాలు కానీ తీపి అనుభవాలు కానీ సుఖానుభవాలు కానీ జీవునికి వస్తాయి, వాటితో స్పందించడం. ఎందుకంటే కదిలిపోయే మేఘాలు ఉంటాయని తెలుసని. కాబట్టి ఈ రకంగా ఆత్మలో అతను శాశ్వతంగా స్థిరీకరి ఆనందంలో లయమైపోయి ఉంటాడు. కాబట్టి చిదాకాశ ఆనందంలో లయమై ఉంటాడు. కాబట్టి అతను ఆ దృష్టి ఉంటుంది. జగత్పరంగా ఈ రకంగా ఉండవు. జీవన్ముక్తిలో ఆ రకంగా జీవితం సాగిస్తుంటాడు. అజ్ఞానం అట్లా కాదు, ప్రతిదానికి ఉద్వేగానికి లోనవుతాడు, సుఖ దుఃఖాలు లోనవుతాడు. ఆ కర్మ ఫలాలను అనుభవిస్తున్నట్లు జగత్తులో అనేకమైన ప్రలోభాలలోనే లేని కొన్ని సమస్యలను తెచ్చుకుంటాడు అజ్ఞానంగా చెప్తున్నాడు. తర్వాత రాముల వారు ఇంకో ప్రశ్న ఇస్తాడు. స్వామి, జీవన్ముక్తులు అన్నారు కదా, మరి జీవన్ముక్తిని వెతికి పట్టుకోవాలని మొదటి నుంచి ప్రకరణలు చెప్తున్నారు కదా, ఎట్లా ఉంటారు స్వామి? ఆ తత్వజ్ఞాని జీవన్ముక్తుడు ఎలా ఈ జగత్తులో క్రీడిస్తాడంటే నడుచుకుంటాడు. తర్వాత అతని మిత్రుడు ఎవరు, అతని క్రీడ అంటే నడవడిక ఎలా ఉంటుంది, తర్వాత అది అతని నడవడిక స్మాత్మ స్థితి పరమై ఉంటుందా లేక ప్రాపంచికమై ఉంటుందా, అతను తన ఎందే ప్రీతిని బదిలపరచుకున్నా అంటే తన శ్రేయస్వరికి ఆలోచిస్తున్నాడా లేకుండా భోగ పదార్థంలో పట్లే ఉండే ప్రీతి ఉంటుందా అని చెప్పేసి ఈ విషయాన్ని గురించి చెప్పండి స్వామి అంటే రాముల వారికి డౌట్ ఏమొచ్చిందంటే, జీవన్ముక్తులు అంటే ఇంకా జీవం ఉంది కదా స్వామి, అతను జీవన్ముక్తి తత్వజ్ఞానం తెలుసుకున్న తర్వాత జీవన్ముక్తి అయిన తర్వాత నడవడికి ఏ రకంగా ఉంటుంది స్వామి అనే విషయాన్ని చెప్పండి స్వామి అని వశిష్ఠ మహర్షిని అడుగుతున్నాం. వశిష్ఠ మహర్షి చక్కగా 3 విశ్లేషణలు చెప్పాడు. రామ, జీవన్ముక్తుడుకి దేవతా సంబంధమైన మూడు స్నేహితులు ఉంటారట. కర్మదేవత రూపులకు దేవతలే స్నేహితులట. అటు కర్మలే దేవతలు ఆయనకంట. ఎట్లా వాళ్ళు? సహజ కర్మ ఒకటి, శాస్త్రీయ కర్మ ఒకటి, స్వకర్మ ఒకటి. వీటిని ఆచరిస్తూ వాటినే పూజాభావంతో ఒక దేవతా భావంతో దేవతలను అర్చించినట్టు పూజించినట్టు వాళ్ళనే స్నేహితులుగా ఉండి వాటిలోనే అతని జీవితం గడుపుతుంటాడు అని చెప్పేసి వివరణ చెప్తున్నాడు జీవన్ముక్తుడు. ఏంది? సహజ కర్మ అంటే ప్రతి జీవికి బై బర్త్ కొన్ని అవకేషన్స్ వస్తాయి కదా, సహజ కర్మ వృత్తి అంటాం కదా. ఆ ఉపాధిని అనుసరించి కులవృత్తి ధర్మంగా అతడు నిర్వర్తించవలసిన ఏ కర్మలు తదిలో సానుకూలమో అంటే ఇతరులకి ఏ రకంగా ఇబ్బంది లేకుండా తన కులవృత్తి ఏ రకంగా ఉందో దాన్ని ధర్మానుపరంగా సాగించుకుంటూ అతనికి
ఆ రకంగా సాగిస్తూ ఉంటాడు. అది కూడా అతనికి ఏమంటారు, దేవతాపరమైనటువంటి స్నేహితం. ఆ కర్మనే అతనికి స్నేహితుడు, సహజ కర్మ మిత్రుడు. అతని మొట్టమొదటి సహచర స్నేహితుడు. అతని స్నేహితంలో అంటే ఆ కర్మనే దేవతగా, ఆ కర్మనే స్నేహితుడిగా, ఆ సహజ అంటే ఆ జన్మ పరంపరంగా వచ్చేటువంటి ఈ ఏదైతే ఉంటో ఉపాధిని అనుసరిస్తూ, కుల వృత్తిని ఆచరిస్తూ అతను ఆ రకంగా ప్రేమతో, ఈ భావనతో ఈ కుల వృత్తిని దైవీపరంగా ఆలోచిస్తూ, దైవాన్ని స్నేహపరంగా ఆలోచిస్తూ ఆ రకంగా జీవనం గడుపుతాడు. అది నంబర్ 1. నంబర్ 2 శాస్త్రీయ కర్మ. అంటే అక్కడ అన్నాడు కదా, ఎప్పుడు తన ఇంట్రెస్ట్ చూసుకుంటాడా, ఇంకా ఇతర ఏం అంటే దానికి 2వ సమాధానం వచ్చింది. శాస్త్రీయ కర్మ లోక కళ్యాణార్థం శాస్త్రములు ప్రవచించే ఏ కార్యాచరణ ఉంటుందో అది చేస్తాడట. అంటే శాస్త్రాలు కొన్ని చెప్పింటాయి, ఏంటంటే నాయన లోక కళ్యాణార్థం కూడా నువ్వు చేయాల్సిన పనులు ఉన్నాయి అని చెప్తాడు. కాబట్టి అది శాస్త్రాల అనుకూలంగా ఏమున్నాయి కర్మలు ఉన్నాయో చేయని చేయకూడదు 2 చెప్తారు కదా. కాబట్టి అక్కడ ఏం చేస్తాడు, ఆ కర్మలకు అంటే కర్మ ఫలాన్ని ఆశించకుండానే స్వధర్మరీత్యంగా సంతోషంగాను, ఉత్సాహంగాను తదితరులకు సానుకూలంగా నిర్వర్తిస్తుంటాడు. అంటే శాస్త్రీయ కర్మ దేవత అతని 2వ స్నేహితుడు. అంటే శాస్త్రం ఏదైతే నిషిద్ధ నిషిత ఏవైతే ఉన్నాయో ఆ కర్మలు ఉన్నాయో, ఆ కర్మలు ఏ రకంగా ఆచరించాలో స్వలాభాపేక్ష లేకుండా నిరతిశానందంతో, అంటే ఏ రకమైనటువంటి సుఖాపేక్ష అంటే ఫలాపేక్ష లేకుండా ఆ సాధనలు చేస్తాడు. కాబట్టి ఆ రకంగా లోక కళ్యాణార్థం శాస్త్రం బోధించిన విధంగా చేస్తుంటాడు. ఇవి శాస్త్రీయ కర్మ దేవత అంటారు. అతను 2వ స్నేహితుడు. తర్వాత 3వ స్నేహితుడు ఉన్నాడు, స్వకర్మ. స్వప్రయత్నం చే సత్యాస్త్రముల అభ్యాసము, విచారణ, సత్సంగము, శమము, దమము, తితిక్ష, ఉపరతి, శౌచము, సంతోషము, ఈశ్వర ప్రణిధానము, సంయమము. ఇవి మనసును శుద్ధపరచుకోవడానికి, విస్తారపరచుకోవడానికి, నిర్మలపరచుకోవడానికి జ్ఞాన ప్రదృష్టి. అంటే జీవుడు వృద్ధి పొందాలి కదా, జీవిత చైతన్యం ఉంది కదా, అప్పుడేం చేస్తాడు, స్వకర్మ మన అభ్యాసం అవసరం. దానికి ఏం చేస్తాడు, శాస్త్రాలు ఏవైతే బోధిస్తున్నాయో, వివిధ రకాలైనటువంటి సాధనలు ఏవైతే ఉన్నాయో, అభ్యాసము, విచారణ, సత్సంగము, శమము, దమము, తితిక్ష, ఉపరతి, ఇవి ఉన్నాయి కదా, వీటిని కూడా చేస్తుంటాడు. ఇవి ఏంటి తన మనసును పరిశుభ్ర చేసుకోవడానికి, తర్వాత ఏది చేసినా కూడా అది ఫలించడానికి, ఈ రకంగా నిర్మలపరచుకోవడానికి ఉంటాయి. కాబట్టి ఈ రకంగా సహజ కర్మ, శాస్త్రీయ కర్మ, స్వకర్మ అనే దేవతలను తన స్నేహితులుగా చేసుకొని వారితో ఈ జగత్ మైదానంలో క్రీడిస్తూ జీవన్ముక్తుడు ఉంటాడు. ఇది జీవన్ముక్తుడు. అంటే బ్రాడ్గా వశిష్ఠం అని చెప్తున్నాడు, అయ్యా ఈ రకంగా తన కులవృత్తిని ఆరాధ్య దైవంగా చేస్తాడు, పూజించి నిర్వర్తిస్తాడు. అట్లాగే శాస్త్రాలు ఏ రకంగా కర్మలు చేయమంటున్నాయో లోక కళ్యాణార్థము అవి కర్మలు చేస్తాడు, ఏవి నిషిద్ధమో జోలి పోడు. అట్లాగే స్వకర్మ తన మనసు నిర్మలం చేసుకోవడానికి, తన సాధనలో ఉద్ధరింపబడడానికి అభ్యాసపరంగా ఇవి శమము, దమము, జ్ఞానం ఇవన్నీ కూడా చేస్తాడు. ఈ రకంగా ఈ ముగ్గురు దేవతా స్నేహితులందరికీ పరిచయం చేసుకొని ఈ జగత్ అనే క్రీడా మైదానంలో విహరిస్తుంటాడని చెప్పేసి చెప్తాడు. కాబట్టి ఎందుకయ్యా ఉత్తమ కర్మలు అవసరం అంటే, వశిష్ఠ మహర్షి ఇంకా లోతు చెప్తున్నాడు. ఎందుకయ్యా జీవునికి ఉత్తమ కర్మలు అవసరం అంటే, ఉత్తమ కర్మలు అనేటివి తండ్రి వలె ఊరడిస్తాయి, ఆత్మీయురాలకు ప్రేపత్ని వలె, అన్న వలె దుష్కర్మాల నుండి నివారిస్తాయి, మహాసంకటంలో ప్రేస్నేహితుల వలె తోడవుతాయి, ఉపాధ్యాయుని వలె, గురువు వలె కార్యములందు సంశయములను తొలగిస్తాయి. ఇన్ని రకాల చూడండి. అంటే స్వామి కూడా చెప్తాడు కదా, సత్సాయి బాబా, సేవ 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 అంటే ఇది సేవ. అంటే మనము జ్ఞానం అంటే ఒకడు పుస్తకాలు తిరిగిస్తే మనకేంటుంది, ఓన్లీ ఇన్ఫర్మేషన్ వస్తుంది. స్వామి ఏమంటాడు, అలా కాకుండా సేవలో నిష్కామ భావంతో మనం ఎప్పుడైతే సేవ చేస్తామో నిష్కామ కర్మపరంగా, అప్పుడు ఏమైతే ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది. అది ఇక్కడ చెప్తున్నాడు. అంటే నీకు ఆ సేవా కార్యక్రమం ద్వారా, అంటే ఆ కర్మ మంచి కర్మల ద్వారా నీకు ఇవన్నీ జరుగుతాయి. ఏంటంటే ఒక మిత్రుని వలె, ఒక తండ్రి వలె, ఒక గురువు వలె, ఒక ఉపాధ్యాయుని వలె, ఒక పత్ని వలె, ఒక స్నేహితుని వలె, ఈ రకంగా అన్ని రకాల తోడినటువంటి సన్మార్గంలో నడిపిస్తాయి దావా అని చెప్తాడు. కాబట్టి ఉత్తమ కర్మలు సత్పురుష, ఇంకోటి పెద్ద మాట అంటాడు, ఉత్తమ కర్మలు ఏం చేస్తాయి, సత్పురుషుల సాంగత్యం కలుగజేసి అజ్ఞానం అనే జన్మార్జితమైన మహాసంకటం నుండి పరిరక్షిస్తాయి. చూడండి ఎవరి పాయింట్లు చూస్తున్నాయి. అంటే మనం ఎన్నో జన్మల నుంచి ఈ రకంగా వచ్చాం కదా, ఈ అజ్ఞానం అనేది ఏమిటో అది అట్టుకుని తొలగిపోతుంది. కాబట్టి ఇది సర్వ విధాలా రక్షించేది, ఆధ్యాత్మ మార్గంలో తోడయ్యేది, ఆత్మజ్ఞానం వైపుగా ప్రేరేపించేది,
మహనీయుల ఆత్మజ్ఞుల దగ్గరకు చేర్చేది ఈ సహజ కర్మ, శాస్త్రీయ కర్మ, స్వకర్మ అనబడే ముగ్గురు మిత్రులేనయ్యా. ఇది చూసారా, మన సత్సంగ అదే అంటారు కదా, అది 9 పాయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది కదా, సేమ్ ఇది. ఏంటంటే నువ్వు చక్కటి శాస్త్రాభ్యాసం చేయి, అంటే చదవమంటే రామాయణం, భారతం, భాగవతం చదవమంటాడు కదా, సేవ చేయమంటాడంట కదా, భజనలు చేసుకోమంటాడు కదా, స్వకర్మ నీ కర్మ నువ్వు కరెక్ట్ చేయమంటాడు కదా, ఎవరిని దూషించొద్దంట, పరధర్మ సర్వమత సహనం ఉండాలంట కదా, అన్ని మతాలను గౌరవించాడు కదా. ఇవన్నీ ఇక్కడ వశిష్ఠ మహర్షి ఈ రకంగా రాముల వారికి బోధిస్తారు అక్కడ. కాబట్టి ఇవి ఎప్పుడు నీకు సర్వ విధాలు రక్షిస్తుంది, తర్వాత ఆధ్యాత్మిక కూడా నడిపిస్తుంది. తర్వాత ఇది అందువల్లనే మనుషునికి అత్యంత శ్రద్ధ, తర్వాత అత్యంత ఆసక్తి, పూజా భావన వీటి నిర్వర్తించడం అవసరం. అంటే మనం ఎంత చిత్తశుద్ధితో, పూజ్య భావంతో, శ్రద్ధాభక్తులతో ఈ సేవలు మనం నిర్వర్తిస్తామో అప్పుడు ఆ రకంగా మనకి సద్గతి దొరకడానికి మంచి మార్గం ఏర్పడుతుంది. కర్మ సిద్ధాంతం ఇదే తత్వశాస్త్రం యొక్క కర్మ సిద్ధాంతం. చూసారా, తర్కశాస్త్రం యొక్క కర్మ సిద్ధాంతం అంటే ఊకే వాదించుకుంటాము, వాదన కూడా కాదు, చెప్పుకుంటూ పోవడం కాదు. కర్మ సిద్ధాంతం ఉంది. ఈ కర్మ సిద్ధాంతం ప్రకారం ఈ కర్మలను సేవ చేయాలి సమాజంలో. ఆ కర్మ యొక్క ఫలంలో నిష్కామ కర్మ పరంగా ఉంటుంది. నీ ఉద్ధరణకు ఉపయోగపడాలి, సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడాలి. జన్మరీత్యా నీకు ఏదైతే వృత్తిపరంగా ఏదైతే నీకు ధర్మం నిర్వర్తించబడిందో అది కూడా నీకు చేయాలని చెప్పేసి ఈ 3 విషయాలు సమన్వయం చేసుకుంటూ ఏ రకంగా ఇవి జీవుని ఉద్ధరణకు ఉపయోగపడతాయో స్పష్టం చేసుకుంటూ వస్తున్నాడు. కాబట్టి ఇవి ఈ రకంగా డ్రామా జీవునికి మంచి అవకాశాలు ఉన్నాయి. ఇవి కాబట్టి ఇవి ఎలా నువ్వు ఏమంటావు, మామూలు స్నానము, దానము, తపము ఇవన్నీ ఎటువంటివి అంటే ఈ ముముక్షు పిల్లలు నువ్వు ఏం చేసినా ఇవి చేస్తుందా పరావు. ఎందుకంటే ఇవన్నీ నిర్మల బుద్ధి, అంటే ఇవి ఆధ్యాత్మిక మార్గంలో ప్రేరేపిస్తాయి తప్ప వాటిని నీకు ఉన్నతగా తీసుకెళ్ళలేవు. కాబట్టి ఇది నిత్య సంతోషం, అంటే ఏదైనా కానీ ఆనందంతో చేయాలి. కాబట్టి ఆ రకంగా చేసుకున్నప్పుడు నీకు ఈ ప్రేమ, కరుణ, సమత్వం ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఇది ఏదైనా కానీ నువ్వు ఆ కర్మలను ఎప్పుడు జీవన్ముక్తులు చేస్తుంటాడు. అంటే ఒక పక్క కర్మపరమైనటువంటి ఉద్ధరణ జరుగుతుంది, ఒక పక్క ఆధ్యాత్మికపరమైనటువంటి ఆలోచన అవుతుంది, ఒక పక్క సృష్టిపరమైనటువంటి బ్రహ్మపరమైనటువంటి ఆత్మజ్ఞానం వృద్ధి చెందుతుంది. అంటే ఒకదానికి కాంప్లిమెంటరీ సపోర్ట్ గా చేసుకుంటున్నప్పుడు మనం ఎల్లప్పుడూ ఉద్ధరణ రీతిగా మనం ముందుకెళ్ళొచ్చు రామని చెప్పుకుంటూ వస్తున్నాడు. కాబట్టి ఈ రకంగా జీవుడు ఇవి ఎలా ఉంటాయంటే ఇది ఎట్లా ఉంటాయంటే ఈ రకంగా జీవనాన్ని సాగించేవాడి దృష్టి ఎలా ఉంటుందంటే, అజ్ఞానులు వచ్చినప్పుడు సైలెంట్ ఉంటాడు, ఏం మాట్లాడు వాళ్ళ గురించి, ఎందుకంటే అనవసరం ఉంటాడు. కానీ ఎప్పుడైతే జ్ఞానులు, ముముక్షులు అంటే జ్ఞానాన్ని పిపాసులు అంటారు కదా, ఆర్తి ఉండేవాళ్ళు, వాళ్ళు వచ్చినప్పుడు ఓ గంగా ప్రవాహంలో ఎలా అయితే ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తుందో అట్లాగే అతనిలో మంచి మంచి వాక్యాలు, బ్రహ్మపరమైన సువార్తలు అతనిలో వాటి నుంచి వస్తాయి అని చెప్తారు. పుణ్యకథలు గంగా ప్రవాహంలా జాలు పడుతుంటాయట. అది కాబట్టి అతని జీవన్మృతి యొక్క లక్షణం కూడా ఈ జీవితంలో ఆ రకంగా ఉంటుందని చెప్తాడు. సమదృష్టి కలిగి దానశీలుడై, ఉదార చరితుడై, గుణదోషములను విభజించి వాడై, అతి కోమల స్వభావుడై, మధుర స్నేహితుడై, మనోహరుడై, పుణ్యకృత్యమంతుడై, జగత్తులో విలాసంగా క్రీడగా ఆనందంగా వివరిస్తూ ఉంటాడు. అంటే జగత్ యొక్క జీవితము ఇది ఆనందమయ్యా, నువ్వు ఆ రకంగా నీవు దిద్దుకుంటే ఇది బాధాకరం కాదని చెప్పేసి ఈ రకంగా చెప్తాడు. కాబట్టి ఇట్లా భూదేవత జీవన్ముక్తులైన బిడ్డల్ని అనేక మంది చూస్తుంది, ఆనందపడుతుంది. అప్పుడు వాళ్ళకి ఎలా వస్తాయి ఈ లక్షణాలు అంటే, అగ్నికి ఉష్ణం ఏ రకంగా వచ్చింది, చల్లదనం నీటికి ఏ రకంగా వచ్చింది, వాయువు చల్లమైన, అట్లాగే వాళ్ళకి సపరేట్గా ఎవరికి చెప్పాల్సి కూడా ఆటోమేటిక్గా ఇవన్నీ వస్తాయని చెప్తాడు. ఈ రకంగా అంటే చాలా మైన్యూట్ గా డిస్కస్ చేస్తున్నాడు వశిష్ఠ మహర్షి రాముల వారు. జగత్లో జీవన్ముక్తి యొక్క లక్షణాలు ఏ రకంగా అంతర్ముఖంగా కానీ, బహిర్ముఖంగా కానీ, సాధనాపరంగా కానీ, స్వకర్మ, శాస్త్రీయ కర్మ, సహజ కర్మ పరంగా కానీ ఏ రకంగా జీవితాన్ని సాగిస్తే ఒక పక్క తత్వజ్ఞానాన్ని, ఒక పక్క కర్మ సిద్ధాంతాన్ని మనము నెరవేర్చుకుంటూ జీవిత సాఫల్యాన్ని చేరుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి విషయాన్ని స్పష్టంగా రాముల వారు చెప్తున్నాడు. తర్వాత రాముల వారు అడుగుతున్నాడు, స్వామి మరి ఎదురుగా ఇంత ఈ ఘనీభూతమైన సృష్టి జగత్తు ఇవన్నీ కదా, మీరు తత్వవేత్తలు కదా, మీరు ఏ రకంగా దీన్ని అర్థం చేసుకుంటారు, ఏ రకంగా దీన్ని అర్థం చేసుకుంటారు, ఏ రకంగా వర్ణన చేస్తారు మాకు చెప్పండి స్వామి అంటాడు. అంటే అయ్యా మళ్ళీ అది చెప్తాడు, అయ్యా ఇది ఎట్లా ఉందంటే
ఒక ప్రదేశం నుంచి ఇంతకుముందు డిస్కషన్, ఒక ప్రదేశం ఇంకో ప్రదేశం దృష్టి సారించినప్పుడు ఒక ప్రదేశంలో ఒక వస్తువు పైన దృష్టి ఉంది, రెండో ప్రదేశంలో ఇంకో వస్తువు పైన దృష్టి మరలేప్పుడు మధ్యలో గ్యాప్ ఉంది కదా, అదే చైతన్యమయ్య. సో ఆ మరొక ప్రదేశం బుద్ధి వృత్తి అనేది అదే అదే చైతన్యము. ఆ రకంగానే దర్శనం అవుతుంది మాకు, ఈ రకంగా వేరే కాదు. అంటే ఈ సుషుప్తి సమితి ఏదైతే ఉందో, జాగ్రత్త ప్రదేశంలో స్వప్న ప్రదేశంలో రెండు సుషుప్తి ఉంది కదా, ఆ రెండు గ్యాప్ల మధ్య ఏదైతే ఉందో, అంటే ఈ రకంగా దృష్టి ఒక వస్తు స్వరూపం నుంచి వేరే వస్తు స్వరూపం మధ్యలో పయనిస్తూ ఉంటుందో, ఏది లేకుంటుందో అదే చమత్కారమైనటువంటి ఈ చైతన్య స్వరూపము, అదే పరమాత్మ స్వరూపము, అదే స్వభావం ఉన్నది. అట్లాగే ఈ సృష్టి ప్రళయంలో కూడా పూర్వ సృష్టి తదంతర సృష్టి మధ్యలో, ఈ ప్రళయం మధ్యలో ఒక రకమైన శూన్యం ఉంటుంది కదా, అది భగవంతుని యొక్క ఏమంటారు దాన్ని, అది భగవంతుని యొక్క తత్వము, చైతన్య యొక్క తత్వము. ఆ రకంగా మేము దర్శనం చేసుకుంటారామా అంటారు. కాబట్టి ఈ ఏదైనా కానీ ఈ సర్వము పరమాత్మ స్వరూపం కదా, ఇవంతా సృష్టికి పూర్వము స్వరూపం పరమాత్మే ఉన్నాడు. తర్వాత కూడా ఇవన్నీ ఏవైనా కానీ ఈ జగత్ ఇవన్నీ ఏర్పడటం కూడా ఉత్పన్నమే వచ్చే నైవాతో మూర్తం దృశ్యమిదం జగత్ వంద్యాపుత్ర ఇవాత్తస్తమతో సేవన దృశ్యది. అంటే జగత్ ఏర్పడలేదయ్యా, మా సమస్తం బ్రహ్మమే. ఎందుకంటే మనం జీవుడు దృష్టిపరంగా చూస్తే రెండు వస్తువుల మధ్య ఏదైతే చైతన్య స్వరూపం ప్రవహిస్తుందో అదే వాస్తవం. వస్తుపరంగా దృష్టిలో ఏకాగ్రత కరెక్ట్ కాదు, రెండో వస్తువు పైన దృష్టి కూడా కరెక్ట్ కాదు. కాబట్టి ఆ శుద్ధ నిర్మల సిద్ధాకాశం అక్కడ ఉంది అని చెప్పుకుంటున్నాడు. కాబట్టి ఈ రకంగా ఈ తత్వజ్ఞాని ఎప్పుడు కూడా ఈ పరబ్రహ్మ జ్ఞానంలోనే లీనమైంటాడు తప్ప ఈ దృశ్య జగత్తు అతనికి ఎటువంటి చంచలాన్ని కానీ చలన కానీ కలగజేయదు అని చెప్తాం. కాబట్టి ఇవి కూడా ఈ పాంచభౌతికమైనటువంటి పృథ్వీ జలము అవన్నీ కూడా సాకారమా నిరాకారమా అంటే ఇవి అజ్ఞానికి ఒక రకంగా, జ్ఞానికి ఇంకో రకంగా ఏర్పడుతున్నాయి. ఎందుకంటే అవి కూడా పాంచభౌతికమైన కూడా పరమాత్మ స్వరూపం కదా, పరమాత్మ స్వరూపంగా వాటిని ఏదైనా అనుభవం తెచ్చుకుంటారు తప్ప ఎక్స్క్లూజివ్ గా దానిపై అనుభవం లేక రాదు. కాబట్టి ఇది ఎట్లుందో అట్లే ఉంది. కాబట్టి ఈ రాగము ద్వేషము భావం ఇవన్నీ కూడా చేసేసి చిదాకాశ స్వరూపుడైన జీవునికి జ్ఞానికి ఇవన్నీ ఆ రకంగా త్వక్త పూరా పరే కోట్య మధ్య సంవిధో స స్వభావ పరోజ్ఞేయ జగత్ పైసి సంగీత. కాబట్టి ఇది ఎలా ఉందంటే మళ్ళీ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఒక వృక్షం ఉందయ్యా, మనం కింద ఉన్నాము, వృక్షం మధ్యలో నుంచి చంద్రుని దర్శిస్తున్నాము. అంటే వృక్షం యొక్క కాడ మధ్యలో నుంచి ఆ గ్యాప్ లోంచి చంద్రుని దర్శనం చేస్తున్నాము. అలా కాకుండా రెండు తీసేస్తా కూడా ఆ వృక్షం యొక్క కాడ తర్వాత చంద్రుడి యొక్క దర్శనం మధ్యలో ఖాళీ ఉంది కదా, అది చైతన్య స్వరూపం. కష్టం నాస్తేవ యదృశ్యం తదపి అస్తే యతి సంస్థితం యదపి అస్తే పరం బ్రహ్మ కష్ట నాస్తి ఇది తతస్థితం. అంటే జీవుడు ఎంత తమాష ఉంది రామా, ఏదైతే జగత్ లేదో దాన్ని ఉందని భావిస్తున్నాడు, ఏదైతే బ్రహ్మం ఉందో దాన్ని లేదని భావిస్తున్నాడు. చాలా చమత్కారం ఉంది ఇక్కడ అని చెప్పేసి, అది ఉన్నది లేదుగా అంటున్నాడు, లేనిది ఉన్నదిగా, కలనేదాన్ని లేదు, లేదనేది కలదు. కాబట్టి ఈ రకంగా ఉన్నాడు. కాబట్టి ఇది సత్తా అసత్తా ఇవన్నీ కాదు, సర్వం బ్రహ్మపరంగా ఉంది. కాబట్టి అది ఆ చిదాకాశమే యాక్చువల్ చెప్పాలంటే సూర్యచంద్రుడు కాదు వెలిగించేది, చిదాకాశం సూర్యచంద్రుల ద్వారా వెలుగును ప్రసాదిస్తుంది. అవి ఓన్లీ మీడియా పర్సన్సే, ఓన్లీ ఇన్స్ట్రుమెంట్సే అని చెప్తాడు. కాబట్టి చైతన్యం చేతనే దృశ్య సమూహం అంతా ప్రకాశిస్తుంది. కాబట్టి ఇది సాకారం కూడా నిరాకారం కూడా ఇవన్నీ మనకు అవసరం లేదు అని చెప్పుకుంటూ వస్తారు. ఈ రకంగా ఇది అంటే జగత్ అనేది సర్వం శూన్యవర్జితమయ్యా. నువ్వు జీవుడు బ్రహ్మపరంగా, బ్రహ్మ అంశంగా, తర్వాత ఆత్మపరంగా ఆ జ్ఞానాన్ని సంపాదించినప్పుడు మొత్తం నీకు తిరగదొడబడుతుంది. జ్ఞానంలో నీకు అంత తిరగదొడబడి ఆ జీవన్ముక్తి లక్ష్యం వచ్చినప్పుడు జీవన సాఫల్యం సంపాదించుకోవడానికి వీలవుతుంది అంటాడు. అట్లాగే ఈ స్వప్నం జాగ్రత్తలు కూడా సుషుప్తి నుండి స్వప్నంలో వెళ్ళినప్పుడు, అట్లే ప్రళయం సృష్టి ఏర్పడినప్పుడు ఈ మధ్యలో ఏదైతే ఉన్నాయో అవి కూడా అవి ఆ సుషుప్తిని స్వప్నంలో ఏర్పడినప్పుడు ఏమైతే చైతన్యము యథారీతిగా ఉండే ఉంది, అది స్వప్నం సుషుప్తిని స్వప్నం. అట్లాగే ప్రళయం సృష్టిలో కూడా చైతన్యం యథాతీతంగా ఉంటుంది, మళ్ళా నానావిధ రూపంగా ప్రదర్శన అవుతుంది. కాబట్టి చైతన్యం యాజ్ ఇట్ ఈజ్ దాంట్లో ఎప్పుడు చేయలేదు. కాబట్టి ఇది ఏదైనా కూడా అది కించిత్ మార్పు కూడా జరిగేది. కాబట్టి నువ్వు ఆ రకంగా గమనించుకుంటూ ఉండని చెప్తాను. తర్వాత ఏదైతే మార్పు చేర్పు లేదో శాశ్వతమైనదో అన్ని అదే మనకు శాస్త్రం, అదే చిదాకాశము, అదే బ్రహ్మపరము, అదే పరబ్రహ్మము, అదే చైతన్యం. కాబట్టి అది వ్యష్టి చైతన్యం కావచ్చు, సమిష్టి చైతన్యం కావచ్చు, జగత్ చైతన్యం కావచ్చు, అదే శాస్త్రం అని చెప్తారు. కాబట్టి
ఆ ఈశ్వరుడు అంతర్యామిగా ఉన్నాడు సమస్తంలో. కాబట్టి అవన్నీ కూడా చైతన్య స్వరూపమై ఉన్నది అని చెప్పి చెప్తున్నాడు. అందుకని తత్వవేలు ఏం చేస్తున్నారు, ఆ స్వాత్మ పరంగా ఉంటారు కాబట్టి వాళ్ళు క్లియర్ గా చూడగలుగుతున్నారు ఏది కరెక్ట్ ఏది కాదు, అంటే కరెక్ట్ అని కాదు, ఏది సత్యం అనేది తెలుసుకోగలుగుతున్నారు వాళ్ళు. కాబట్టి అదేమంటున్నారు, తత్వం సోహం జీవో బ్రహ్మతి నాపర అయమాత్మ బ్రహ్మ త్వమేవాహం సర్వం కలిదం బ్రహ్మ జీవ శివ శివో జీవ సర్వం శివమయం వంటి ఇది ఈ ఆప్తవాక్యములు వేద చెప్పిన ఆప్తవాక్యములని ఇదంతా ఈ జగత్ అనేది ఏదైతే అసత్తు అజ్ఞానం చెప్తున్నావు ఇది జ్ఞాన దృష్టిలో ఇదంతా భ్రమపరమై ఉంది కాబట్టి వేరు లేదు అని చెప్తున్నాం. కాబట్టి ఈ రకంగా అంటాడు. అంటే మరి ఈ సుఖాలు దుఃఖాలు ఎందుకు వస్తున్నాయని చెప్పి రాములు వారు అడుగుతారు. పరిజ్ఞాతే యథా స్వప్నే సాంగీకార సుఖం అంగీకారతే సుఖం నా సుఖం భవతి యక్షణ. స్వామి మరి ఈ దుఃఖాలు సుఖాలు జీవునికి ఎందుకు వస్తున్నాయంటే చెప్తాడు, అరే నువ్వు జగత్పరంగా ఆలోచిస్తే జగత్పరంగా నీకు దుఃఖాలు సుఖాలు వస్తాయి, బ్రహ్మపరంగా వస్తే నీకు అంత పించ్ ఉండదు, పెయిన్ ఉండదు అని చెప్పేసి ఈ వశిష్ఠ మహర్షి ఆ పాయింట్ కూడా క్లియర్ చేస్తారు. కాబట్టి ఇది ఎప్పుడు నువ్వు సర్వకాల సర్వావస్థలో బ్రహ్మపదంలో నువ్వు లీనమైనప్పుడు నీకు సుఖపరమైన ఆత్మ విశ్రాంతికి దొరుకుతుంది. తర్వాత జీవన్ముక్తులైనప్పుడు నీకు ఈ జన్మ పరంపరల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఆ రకమైన ఆలోచన చెప్పుకోవట్లేదు ఉంటే ఆ సమస్థితి ఆ సుఖ దుఃఖాలకు అతీతంగా నువ్వు ఉన్నప్పుడు నువ్వేమవుతుంది, ఈ బ్రహ్మం యొక్క సృష్టి పరంపర ఏదైతుందో ఆ సత్యాసత్యాన్ని తెలుసుకొని జీవితాన్ని ఆ రకంగా నడిపించుకున్నప్పుడు నీకు సర్వం శుభప్రదంగా ఉంటుందని చెప్పేసి మనం చెప్తాడు. తర్వాత మనకేమొస్తుంది, ఈ జగత్తు గురించి ఇంకొక చెప్తాడు, మనం మాత్రం ఒక జగత్ అని కొద్దిగా. తర్వాత ఈ చైతన్యం అనేది ఏ రకంగా అంటే వ్యక్తి దేహధారి యొక్క జీవుని చైతన్యం ఎట్లా ఉంటుంది, విశ్వరూప చైతన్యం ఉంటుంది. తర్వాత దాంట్లో కూడా కొన్ని భేదాలు ఐడెంటిఫై చేస్తారు. తర్వాత ఈ అజ్ఞానం గురించి అంత బ్రహ్మమైన విషయాన్ని కూడా రాముల వారికి వశిష్ఠ మహర్షి చెప్తాడు. అవి నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేస్తాం. సర్వం శ్రీ సాయిశ్వర అర్పణ వస్తుంది. సాయిరాం ప్రవీణ్. సాయిరాం సార్. సాయిరాం.